గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్లో వచ్చేసరికి మనం డెవాప్స్లో ఏ టూల్స్ నేర్చుకుంటున్నాం అండ్ వాటిని ఎందుకు నేర్చుకుంటున్నామో డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ దాని లోపల మనం సర్వర్స్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఈ సర్వర్స్ అంటే ఏంటో ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడబ్ల్యూఎస్లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ అయితే అకౌంట్ ఉందండి. దిస్ ఈస్ మై అకౌంట్. నేనైతే నా అకౌంట్ నుంచి నేను ఇక్కడ లాగౌట్ అయిపోతున్నా. సో మీకు ఒక అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో నేను ఇక్కడ లైవ్లో చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఏంటంటే, సో ఇది ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్. సో ఇక్కడ మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి 5 స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. 5 స్టెప్స్. దానిలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి వీ హ్యావ్ టు ప్రొవైడ్ అవర్ ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ ఐడిని మనం ప్రొవైడ్ చేయాలి, ఈమెయిల్ ఆర్ జీమెయిల్ ఏదైనా. అండ్ వీ హ్యావ్ టు సెటప్ ఏ పాస్వర్డ్ టు అవర్ అకౌంట్. మన అకౌంట్కి పాస్వర్డ్ అనేది మనం సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ స్టెప్. ఇక్కడే మన ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ కూడా జరిగిపోయింది. తర్వాత స్టెప్ 2. ఈ సెకండ్ స్టెప్లో ఏమవుతుందంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే లైక్ మన నేము, అడ్రస్, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 3లో మన బ్యాంక్ డీటెయిల్స్ అంటే కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. ఈ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎయిదర్ క్రెడిట్ అయినా అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ అయినా లేదా డెబిట్ కార్డ్ అయినా అయి ఉండాలి. బట్ మేక్ షూర్ దట్ ఆ కార్డ్ అనేది ఎయిదర్ వీసా కార్డ్ లేదా అమెరికన్ ఎక్స్ప్రెస్, లేకపోతే సో వీసా, అమెరికన్ ఎక్స్ప్రెస్ అండ్ ఇంకా మాస్టర్, ఈ 3 కార్డ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయండి. రూపే కార్డ్స్ అనేవి సపోర్ట్ చేయవు. బెటర్ ఏంటంటే మీ దగ్గర పేటిఎం కానీ లేదా స్లైస్ కానీ ఉంటే వాటిని ఎక్కువ యూజ్ చేసుకోండి. ఎందుకంటే వాటితో అకౌంట్ అనేది చాలా ఈజీగా క్రియేట్ అయిపోయింది, చాలా త్వరగా. సో వాటి వల్ల ఎటువంటి ఇష్యూస్ మనకు రావన్నమాట. అవి కాకుండా వేరే కూడా సపోర్ట్ చేస్తాయి, బట్ ఇవైతే కొంచెం స్పీడ్గా ఉంటుంది అనమాట ప్రాసెస్ అనేది. నెక్స్ట్ స్టెప్ 4. ఫోర్త్ స్టెప్లో వచ్చేసరికి మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే మన మొబైల్ నెంబర్ అవి ఇవ్వాలన్నమాట. అండ్ 5th స్టెప్ వచ్చేసరికి టైప్ ఆఫ్ ది అకౌంట్. ఏ టైప్ ఆఫ్ అకౌంట్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఇలా ఈ 5 స్టెప్స్ మనం ఇచ్చిన తర్వాత మన అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. సో ఇదైతే నేను మీకు లైవ్లో ఒకసారి చేసి చూపిస్తాను. బట్ నా దగ్గర ఉన్న ఏవైతే మెయిల్ ఐడీస్ అండ్ ఇంకా మొబైల్ నెంబర్స్ అన్నిటితో కూడా నేనైతే అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉన్నాను. మీలో ఎవరైతే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళ మెయిల్ ఐడి ఒకసారి ఇక్కడ డ్రాప్ చేయండి. సో నేను మీకు అకౌంట్ ఇక్కడ లైవ్లో క్రియేట్ చేసి చూపిస్తాను. అండ్ కార్డ్ డీటెయిల్స్ మీవే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరిది ఇచ్చినా పర్లేదండి. యా, సో థ్యాంక్ యూ సాయి దినేష్ ఫర్ ప్రొవైడింగ్ ద మెయిల్ ఐడి. సో ఐఎమ్ క్రియేటింగ్ హియర్. సో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే గూగుల్కి వెళ్ళిపోయి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షనే ఉంది, క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి. సెలెక్ట్ దిస్ వన్, క్లిక్ ఆన్ సైన్ అప్ నౌ. సో ఇక్కడ ఫస్ట్ మీ మెయిల్ ఐడి ఇవ్వాలన్నమాట. సో ఐఎమ్ గివింగ్ ద సాయి దినేష్ మెయిల్ ఐడి హియర్ అండ్ వెరిఫై ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేస్తున్నా. సో మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది, చెప్పగలరా? ఒకసారి చాట్ బాక్స్లో పింక్ చేయండి దాన్ని కూడా. ఒక 6 డిజిట్ ఓటీపీ వస్తుంది అనమాట, దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఈమెయిల్కి. అండ్ మేక్ షూర్ దట్ మనం వాడే కార్డ్స్కి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అనేది ఎనేబుల్ చేసి ఉంచండి. ఒకవేళ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ అవ్వకపోతే మనకి పేమెంట్ ఇష్యూ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేశాను, క్లిక్ ఆన్ వెరిఫై. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మన అకౌంట్కి పాస్వర్డ్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ ఒక పాస్వర్డ్ సెట్ చేస్తున్నా, ఆ పాస్వర్డ్ నీకు పంపిస్తాను, తర్వాత మీరు కావాలంటే మార్చుకోండి దినేష్. సో కంటిన్యూ స్టెప్ 1. స్టెప్ 1 ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో హౌ డు యూ ప్లాన్ టు యూజ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని నువ్వు ఏ విధంగా యూజ్ చేసుకోవాలనుకుంటున్నావు? సో బిజినెస్ కోసమా, పర్సనల్ కోసమా? రెండింటిలో ఏది ఇచ్చినా పర్లేదండి, నేనైతే ఇక్కడ పర్సనల్ యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ హూమ్ షుడ్ వి కాంటాక్ట్ అబౌట్ దిస్ అకౌంట్. ఈ అకౌంట్ గురించి మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? వాళ్ళ పూర్తి పేరు సాయి దినేష్. అండ్ ఇక మొబైల్ నెంబర్ ఒకసారి చాట్ బాక్స్లో పింక్ చేయండి దినేష్. సో ఇండియా కాబట్టి 91 సెలెక్ట్ చేసుకుందాం.
సో మీకు మీ పాస్వర్డ్ కూడా పంపించేసాను. ఆఫ్టర్ ది క్లాస్ యూ కెన్ చేంజ్ ఇఫ్ యూ వాంట్. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంట్రీ వచ్చేసరికి ఇండియా అండ్ నెక్స్ట్ మీ అడ్రస్ కూడా ఇవ్వండి. సో ఇక్కడైతే మన పర్మనెంట్ అడ్రస్ కానీ లేకపోతే టెంపరీ అడ్రస్ ఏది ఇచ్చినా పర్లేదండి. హౌస్ నెంబర్ అలాంటివి ఏం లేవా? ఫుల్ అడ్రస్ కొంచెం ఇస్తే ఇక్కడ బెటర్ ఉంటుంది అనమాట. 1-30. ఓకే, నెక్స్ట్. సో విలేజ్ నేమ్ మారంపల్లి అనేది విలేజా? సో సిటీ అండ్ ఇంకా స్టేట్. ఓకే, సిటీ ఏలూరు అండ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ పిన్ కోడ్ ఐ హ్యావ్ ఇట్. సో ఆ తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ స్టెప్ లో మీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కార్డ్ డీటెయిల్స్ ఇస్తున్నాం కదా, మరి ఏమన్నా అకౌంట్లో మనీ కట్ అవుతాయని చెప్పేసి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఇనిషియల్లీ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ప్రెసెంట్ 2 రూపీస్ అయితే కట్ చేసుకుంటారనమాట మన అకౌంట్ నుంచి. వన్స్ మన అకౌంట్ వెరిఫై అయిపోయిన తర్వాత ఆ 2 రూపీస్ కూడా మీ అకౌంట్ లోపలికి క్రెడిట్ అయిపోతాయి. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ ఈవెన్ మన అకౌంట్లో బిల్ పడినా వితౌట్ అవర్ పర్మిషన్, మన పర్మిషన్ లేకుండా ₹1 కూడా వాళ్ళు ఛార్జ్ చేయరు. సో మీరు ఏ మాత్రం సందేహం లేకుండా మీ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఒకవేళ బై మిస్టేకల్లీ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి ఒకవేళ బిల్లింగ్ పడినట్లయితే ఆ బిల్లింగ్ మళ్ళీ నేను వెనక్కి ఎలా తీసుకోవాలి, రీఫండ్ ఎలా తీసుకోవాలో నేను మీకు చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ దినేష్, మీ కార్డ్ డీటెయిల్స్ కొంచెం ఒకసారి పింక్ చేయరా? సో ఇక్కడ కార్డ్ నెంబర్ అండ్ ఇంకా మంత్ ఎక్స్పైరీ, కార్డ్ హోల్డర్ నేమ్, అదేవిధంగా సివివి అండ్ పాన్ కార్డ్ అనేది ఉంటే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి, లేకపోతే నో అని చెప్పేసి ఇవ్వండి. అది ఆప్షనల్ అనమాట. ఇచ్చిన ఇవ్వకపోయినా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో కార్డ్ డీటెయిల్స్ నెక్స్ట్ 328. ఇక్కడ తప్పించినట్లున్నారు. ఎక్స్పైరీ డేట్ 20 ఇచ్చారు స్టార్టింగ్. అది 20 2? ఎక్స్పైరీ డేట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మంత్ వస్తుంది 02. ఓకే, గాట్ ఇట్. 02 అండ్ దెన్ 2028. సో కార్డ్ హోల్డర్ నేమ్ మీ నేమేనండి? కార్డ్ హోల్డర్ నేమ్ లేకపోతే వేరెవరైనా? ఓకే. ఓకే, నెక్స్ట్. సో యూజ్ మై కాంటాక్ట్ అడ్రస్, సేమ్ అదే అడ్రస్ ఇచ్చేసేయండి. పాన్ కార్డ్ ఉందా? పాన్ కార్డ్ ఉంటే నెంబర్ ఇవ్వండి. ఒకవేళ లేకపోతే నో అని చెప్పేసి అయినా పెట్టచ్చు. యా, థ్యాంక్ యూ. సో పాన్ కార్డ్ ఎస్ అండ్ దెన్ పేస్ట్, నెక్స్ట్ వెరిఫై అండ్ కంటిన్యూ. దట్స్ ఇట్. సో కార్డ్ డీటెయిల్స్ అయితే చేసాం. ఇప్పుడు మీ బ్యాంక్ కి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అనేది ఉంటే కార్డ్ కి వెంటనే మనీ అనేవి డెబిట్ అయిపోతాయి అనమాట. బట్ బిఫోర్ దట్ ఓటీపీ అయితే అడుగుతుంది. సో ఒకసారి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ షేర్ చేయగలరా? ఆ కార్డ్ కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. వీ హ్యావ్ టు ఎంటర్ ద ఓటీపీ హియర్. యా, థ్యాంక్ యూ. అండ్ క్లిక్ ఆన్ ప్రొసీడ్. సో ఇక్కడ చూడండి ఏమైందో, పేమెంట్ మెథడ్ కెనాట్ బి వెరిఫైడ్, చెక్ యువర్ ఇన్ఫర్మేషన్, ట్రై అగైన్. సో ఈ ఎర్రర్ వచ్చింది అంటే దాని మీనింగ్ వచ్చేసి మీ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది డిక్లైన్ అయిపోయింది అనమాట. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మీ బ్యాంక్ ని కాంటాక్ట్ అవుతారు 2 రూపీస్ అనేవి ఛార్జ్ చేయడానికి. బట్ మీ బ్యాంక్ ఏం చేస్తుందంటే దాన్ని రిజెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది కార్డ్ సైడ్ ఇష్యూ. ఇలా ఇష్యూ వచ్చినప్పుడు మరి ఏం చేయాలంటే మీ దగ్గర ఆల్టర్నేట్ కార్డ్ ఏదైనా ఉంటే ఆ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. లేదు ఈ ఒక్క కార్డే ఉంది అనుకుంటే బ్యాంక్ కి కాంటాక్ట్ అయిపోయి సో వాళ్ళతో ఇష్యూ చెప్పండి. నేను ఇట్లా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు
ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది, సో మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడారు అనుకోండి, సో ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని ఎనబుల్ చేస్తారు. ఇక్కడ మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. అంటే నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు పేమెంట్ అనేది యాక్సెప్ట్ అయ్యిద్ది అనమాట. సో ఇప్పుడు ఈ కార్డ్తో అయితే కష్టం దినేష్. సో వీ హ్యావ్ టు నో ఓన్లీ వన్ కార్డా? ఓకే దెన్. సో ఇక్కడ ఏంటంటే మీకు అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ టైం మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ స్టెప్ నుంచి మీరు కంటిన్యూ అవుతారనమాట. సో ఇక్కడ మీ కార్డ్ డీటెయిల్స్ అనేవి మీరు ప్రొవైడ్ చేయండి నెక్స్ట్ టైం, అంటే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత. సో దెన్ లైక్ యూనో ఆటోమేటిక్గా ఇక్కడ పేమెంట్ అనేది జరిగిపోయింది. ఓకే, నెక్స్ట్. సో ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఎవరికైనా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి అనుకుంటే సో వాళ్ళ మెయిల్ ఐడి డ్రాప్ చేయండి. సో వాళ్ళకి ఒకసారి అకౌంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోదాం. సైన్ అప్ నౌ. కన్సోల్ లాగిన్ బ్యాక్. సో ఇక్కడ క్రియేట్ ఏ న్యూ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే లాగౌట్ అవ్వలేదు. సో వీ హ్యావ్ టు లాగౌట్ ఫ్రమ్ హియర్. ఒక పని చేద్దాం, వేరే బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం. ఐ విల్ యూజ్ సఫారీ. AWS అకౌంట్ క్రియేట్. సో క్రియేట్ AWS అకౌంట్ and create a new AWS account. So ఇక్కడ mail ID, so I'll choose one. Yes, Venkatesh, I'm taking your email ID. So first of all mail ID provide చేద్దాం, and ఇంకా account name Venkatesh. This email ID is not format. Plus one is not valid. Venkatesh, మీరు ఇచ్చిన మెయిల్ ఐడి కరెక్టేనా? నాట్ వ్యాలిడ్ అని వస్తుంది ఇక్కడ. యా, ఇట్స్ వర్కింగ్ నౌ. సో ఒక ఓటీపీ వస్తుంది, అదే చెప్పగలరా? Yeah, thank you. So let me copy paste here and verify. నెక్స్ట్, సో పాస్వర్డ్ ఒకటి సెట్ చేస్తున్నా, ఆ పాస్వర్డ్ మీరు కావాలంటే తర్వాత మార్చేసుకోండి. కంటిన్యూ స్టెప్ వన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్, సో దిస్ ఈమెయిల్ ఐడి ఫర్ దిస్ అకౌంట్ ఇస్ నాట్ నౌ. నెక్స్ట్, సో ఇక్కడ పర్సనల్ సెలెక్ట్ చేసుకుందాం అండ్ ఫుల్ నేమ్ వెంకటేష్. మొబైల్ నెంబర్ ప్లీజ్. నెక్స్ట్ మీ అడ్రస్ కూడా ఇవ్వండి. వెంకటేష్ ఉన్నారా? ఓకే, గాట్ ఇట్. సో ఇక్కడ హౌస్ నెంబర్ వచ్చేసి, హౌస్ నెంబర్ మిస్ అయినట్టున్నారు ఇక్కడ.
సో సిటీ వచ్చేసి (1-2). And the city in Ellora. Okay. Next, postal code. పోస్టల్ కోడ్ కూడా చెప్పగలరా ఒకసారి? థ్యాంక్ యూ. నెక్స్ట్, సో స్టెప్ 2 ఈస్ కంప్లీటెడ్ అండ్ కార్డ్ డీటెయిల్స్ అనేది త్వరగా కొంచెం బెటరా? కార్డ్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్. సో ఇక్కడ వచ్చేసరికి నేను స్క్రీన్ షేరింగ్ అప్ చేస్తున్నా, ఎందుకంటే లైక్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కొంచెం కాన్ఫిడెన్షియల్ కదా. సో ఐఎమ్ స్టాపింగ్ ద స్క్రీన్ షేరింగ్ హియర్. సో కార్డ్ నెంబర్ ఓకే. నెక్స్ట్ ఎక్స్పైరీ అండ్ ఇంకా సివివి అవి కూడా పంపించండి. కార్డ్ హోల్డర్ నేమ్. సో కార్డ్ హోల్డర్ నేమ్ ఏముంది? వెంకటేశ్వర్లు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, పాన్ కార్డ్ ఉందా అండి? ఇప్పుడు ప్రెసెంట్ ఉంటే ఓకే. ఇక్కడైతే నేను నో అని పెట్టేస్తున్నా, కావాలంటే తర్వాత అప్డేట్ చేసేసుకోవచ్చు. అండ్ వెరిఫై. సో కార్డ్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాను ఇక్కడ. సో ఇక్కడ ఏంటి, మళ్ళీ ప్రీవియస్ స్టెప్ వచ్చేసాం. 1 second ప్లీజ్. ఐ థింక్ దెర్ ఈస్ అన్ ఇష్యూ హియర్. సో మీది కూడా ఇక్కడ పేమెంట్ ఫెయిల్ అయిపోయిందండి. లైక్, సో ఇక్కడ చూసుకున్నట్లయితే వి గాట్ ది సేమ్ ఎర్రర్ హియర్. పేమెంట్ డీటెయిల్స్ కెనాట్ బి వెరిఫైడ్, చెక్ యువర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి వస్తుంది. సో ఒకసారి మళ్ళీ ఫర్దర్ ఒకసారి ట్రై చేసి చూద్దాం. సో నెక్స్ట్ ఎవరైతే లైక్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ కొంచెం పెట్టండి, లైక్ మొబైల్ నెంబర్ అండ్ ఇంకా కార్డ్ డీటెయిల్స్ అవన్నీ కూడా. సో మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది. ఐఎమ్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు కూడా సైన్ అవుట్ అయిపోదాం. సో లెట్స్ లాగిన్ బ్యాక్. అండ్ నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అనేవి కొంచెం త్వరగా పెట్టగలరా? అడ్రస్ డీటెయిల్స్ అండ్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి yeah, okay Monica. So taking the Monica's one and AWS account name Monica, verify email address. Monica గారు మీ దానికి ఒక ఓటీపీ వస్తే చెప్పగలరా?
యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ డీటెయిల్స్ అంటే లైక్ మీ మొబైల్ నెంబర్ అవి కూడా. ఇక్కడ పాస్వర్డ్ ఒకటి సెట్ చేస్తున్నా. పాస్వర్డ్ తర్వాత మీరు కావాలంటే మార్చేసుకొని లేదా ఫర్గట్ పాస్వర్డ్ కొట్టినా పర్లేదు. కంటిన్యూ. సో పర్సనల్ అండ్ ఫుల్ నేమ్ వచ్చేసి మౌనిక అని చెప్పేసి సెట్ చేస్తున్నా ఇక్కడ. అడ్రస్ 2002 అండ్ వేరియేషన్స్ టిఆర్ అని అట్లాంటా. సో యుఎస్ ఇది యుఎస్ నెంబరా అండి? యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ పోస్టల్ కోడ్ 30329. Read and continue. No thanks. So card details please. Card details చెప్పగలరా త్వరగా? Yeah, got it. Next, expiry. Card holder name. Okay then, so verify. Sorry, there was an error processing your request. Please wait for customer support. Oh, sorry, card holder name wrong undi. Got it. Verify and continue. ఓకే దెన్. సో ఇక్కడైతే డైరెక్ట్గా అయిపోయింది. మీకు చూసుకున్నట్లయితే డైరెక్ట్గా 4th స్టెప్ వచ్చింది. అదేంటంటే అమెరికన్ కార్డ్ కాబట్టి సో అక్కడ డైరెక్ట్గా అయిపోయింది అనమాట. మనకి ఏంటంటే ఇట్ విల్ చార్జ్. సో అక్కడ క్రెడిట్ కార్డ్ ఇచ్చారండి మీరు మౌనిక గారు, ఆరెంజ్ డెబిట్ కార్డ్ అది క్రెడిట్. ఎస్, సో దట్స్ వై ఇక్కడ డైరెక్ట్గా కట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే సేమ్ ఇస్తున్నాను. లెట్ మీ కాపీ పేస్ట్ వన్ మోర్ టైమ్ హియర్. సో ఇక్కడ నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయండి. NQCHN4 అండ్ సెండ్ SMS. సో మీ మొబైల్ నెంబర్కి ఒక SMS అయితే వస్తుంది. అది చెప్పండి లైక్ ఆఫ్టర్ ఎంటరింగ్ ది క్యాప్చర్ FWX. డన్. సో ఒక 4 డిజిట్ OTP వస్తుంది. ఎవరో కెమెరా టర్న్ ఆన్ చేశారా? వెయిట్ ఏ సెకండ్. ఐ థింక్ ఇట్స్ సామ్సంగ్ సంథింగ్. గైస్ కెమెరాస్ ఇవేవి కూడా టర్న్ అవ్వకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది OTP 2306 అండ్ కంటిన్యూ. సో దట్స్ ఇట్. 4th స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి అకౌంట్ టైప్. సో మనం AWS అకౌంట్ అయితే తీసుకుంటున్నాం, కాకపోతే అది ఫ్రీ అకౌంటా, డెవలపర్ అకౌంటా, లేకపోతే బిజినెస్ అకౌంటా అని చెప్పేసి ఉంటుంది అనమాట. మూడింటికి డిఫరెన్స్ ఉంటుందండి. మనమైతే ఇక్కడ ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఈ ఫ్రీ టైర్ అకౌంట్ వల్ల యూజ్ ఏంటంటే వీళ్ళు మనకి పర్ మంత్ మనకి 750 అవర్స్ వరకు ఫ్రీగా ఇస్తారు. 750 అవర్స్. సో ఈ 750 అవర్స్ మనం ఫ్రీగా వాడుకోవచ్చు. నెక్స్ట్ మంత్ ఒకవేళ సపోజ్ ఈ మంత్ లో నేను ఒక 300 అవర్స్ వాడుకున్నాను, ఇంకా మనకి 450 అవర్స్ ఉంటాయి కదా, ఇవి నెక్స్ట్ మంత్ కి క్రెడిట్ అవుతాయా అంటే అవ్వండి. మీరు ఈ మంత్ లో వాడుకున్నా వాడుకోకపోయినా మంత్ ఎండ్ కి మొత్తం కంప్లీట్ గా వ్యానిష్ అయిపోయి నెక్స్ట్ మంత్ కి మళ్ళీ ఇంకొక 750 అవర్స్ అనేవి మీకు క్రెడిట్ అవ్వడం జరిగింది. సో ఇలా ఎవ్రీ మంత్ అప్ టు 1 year వరకు మీకు ఇలా వస్తుంది అనమాట.
మరి 1 year తర్వాత ఏంటంటే మీరు కస్టమర్ సపోర్ట్తో మాట్లాడి కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదా న్యూ అకౌంట్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనమైతే ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకోబోతున్నాం. సో ఫ్రీ టైరే ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఉంది అండ్ క్లిక్ ఆన్ కంప్లీట్ సైన్ అప్. దట్స్ ఇట్. సో ఇంతేనండి, మనకి 5 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. చూడండి, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి కూడా వచ్చింది. క్లిక్ ఆన్ ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్. ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్ మీద క్లిక్ చేయండి. సో లెట్ మీ లాగిన్ హియర్ వన్ మోర్ టైం. పాస్వర్డ్ నేను మీకు టైప్ చేసి పెడుతున్నా మౌనిక గారు, ఒకసారి మెయిల్ ఐడి మళ్ళీ ఒకసారి ఇవ్వగలరా? Yeah, thank you. So click on next and password. సో మీకు లాస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ రోల్స్ అండ్ ఇంకా అవన్నీ అడిగింది. దాన్ని కావాలంటే అక్కడ స్కిప్ చేయొచ్చు, లేకపోతే ఇంట్రెస్టెడ్ వచ్చేసరికి డెవాప్స్ అండ్ ఇంకా రోల్ వచ్చేసరికి స్టూడెంట్ అని చెప్పేసి ఇవ్వండి. సో యువర్ రోల్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ స్టూడెంట్. అండ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ డెవాప్స్ ని సెలెక్ట్ చేయండి అనమాట. ఇక్కడ చూపిద్దామంటే ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోయింది. దట్స్ ఓకే. సో మనకి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మౌనిక గారు మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అండ్ ఇంకా మీ అకౌంట్ ఐడీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీ అకౌంట్ డీటెయిల్స్ కి సంబంధించినవి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ ఏడబ్ల్యూఎస్ లో మనం డెమో అప్పుడు చెప్పాను, గుర్తుందా? లైక్ ఏంటంటే రీజియన్స్ అండ్ ఇంకా అవైలబిలిటీ జోన్స్ అని చెప్పేసి ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇఫ్ యూ గో టు లైక్ యువర్ సర్వీసెస్ లైక్, సో డాష్ బోర్డ్కి వెళ్ళిపోతే నేను మీకు సర్వీసెస్ అండ్ రీజియన్స్ అండ్ ఇంకా అవైలబిలిటీ జోన్స్ అని చెప్పాను. సో ఇవన్నీ కూడా రీజియన్స్ అనమాట. నార్థన్ వర్జీనియా అనేది ఒక రీజియన్, ఓహియో, నార్థన్ కాలిఫోర్నియా, అరిజోన్. ఇక్కడ మనకి మల్టిపుల్ డేటా సెంటర్స్ అనేవి ఉంటాయి. సో మల్టిపుల్ డేటా సెంటర్స్ అనేవి మనకు ఒక ప్లేస్ లో ఉంటే దాన్నే మనం రీజియన్స్ అని చెప్పేసి అంటాం. అలా మనకి చూడండి ఇక్కడ చాలా రీజియన్స్ అయితే ఉన్నాయి. మనం మోస్ట్లీ ఇక్కడ నార్థన్ వర్జీనియా, ఓహియో, కాలిఫోర్నియా, అరిజోన్, ముంబై ఇవి వరకు వాడుకోవచ్చు అనమాట. రిమైనింగ్ కూడా వాడుకోవచ్చు, బట్ అన్నిటికీ మనకైతే పర్మిషన్స్ ఉండవు. ఓకే, నెక్స్ట్ డూ ఐ నీడ్ టు సెలెక్ట్ రూట్ యూజర్ అండ్ ఐఏఎం యూజర్. సో నాకేంటంటే ఇక్కడ ఫ్రీక్వెంట్ గా వచ్చిన క్వశ్చన్స్ లో మనకి లాగిన్ అయ్యేటప్పుడు, సో ఇక్కడ మళ్ళీ లాగౌట్ అయి చూపిస్తున్నా, సైన్ అవుట్ అయిపోండి. సో మళ్ళీ లాగిన్ బ్యాక్ అయ్యేటప్పుడు మనల్ని ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగింది, రూట్ యూజర్ ఆర్ ఐఏఎం యూజర్ అని. సో రూట్ యూజర్ సెలెక్ట్ చేయండి. ఇప్పటి వరకు ఐఏఎం యూజర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే ఈ ఐఏఎం యూజర్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ అకౌంట్ కి సంబంధించిన 12 డిజిట్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఆ 12 డిజిట్ ఐడి ఏంటో మనకు తెలియదు. మీరు మెయిల్ ద్వారా లాగిన్ అవుదాం అనుకుంటే రూట్ యూజర్ సెలెక్ట్ చేసుకోండి. లేదు ఆ 12 డిజిట్ ఐడిని యూజ్ చేసుకొని లాగిన్ అవ్వాలి అనుకుంటే ఐఏఎం యూజర్ సెలెక్ట్ చేసుకోండి. మనకి మెయిల్ ఐడి అనేది ప్రిఫర్డ్ వన్ అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది. సో మెయిల్ ఐడి ద్వారానే అవ్వండి, రెండింటికి డిఫరెన్స్ ఏముండదు. సో లాగిన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది మౌనిక గారి సస్పెండ్ అయిపోయింది. బికాస్ ఎందుకంటే మేబీ తను ఇచ్చిన క్రెడిట్ కార్డ్ అనేది వేరే అకౌంట్స్ తో లింక్ అయి ఉండి దానికి బిల్లింగ్ ఏమన్నా పడి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. ఐ థింక్ ఈస్ దిస్ కరెక్ట్ మౌనిక గారు? వెయిట్ ఏ సెకండ్, లెట్ మీ అన్మ్యూట్ యూ. సో మీకు అన్మ్యూట్ యాక్సెస్ ఇస్తున్నా. ఎస్, యూ కెన్ అన్మ్యూట్ నౌ. సో మీరు ఇచ్చిన కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అవి వేరే అకౌంట్కి ఏమైనా లింక్ అయి ఉన్నాయా? యా, వేరే వాటికి లింక్ అయి ఉన్నాయి, మేబీ అందుకు అయి ఉండొచ్చు, నాకు మెయిల్ వచ్చింది. ఎస్, సో బేసిక్ గా ఏంటంటే ఇక్కడ సస్పెండ్ అవ్వడానికి రీజన్, సో ఆ కార్డ్ అనేది వేరే అకౌంట్ కి లింక్ అయి ఉందన్నమాట. సో ఆ అకౌంట్ మీద బిల్లింగ్ ఉండటం వల్ల, సో పాత అకౌంటే మీరు బిల్ క్లియర్ చేయలేదు, ఇంకా న్యూ అకౌంట్ అయితే మేము ఇవ్వము అని చెప్పేసి న్యూ అకౌంట్ ని వాళ్ళు సస్పెండ్ చేశారు. బట్ మీరు క్రియేట్ చేసుకున్నవి న్యూ కార్డ్ అయితే ఇవ్వండి. ఆ కార్డ్ కాకుండా వేరే కార్డ్, వేరే మొబైల్ నెంబర్ అండ్ ఇంకా వేరే అడ్రస్ అంతా కంప్లీట్ డిఫరెంట్ ఇచ్చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి అయితే అందరికీ ఒక ఐడియా వచ్చింది కదా, దీనిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పుడు మీరు మీ ఓన్ గా క్రియేట్ చేసుకోగలరు కదా. సో కెన్ యూ ప్లీజ్ పింగ్ మీ ఇన్ ద చాట్ బాక్స్. ఇది అందరికీ అర్థమైంది కదా, స్టెప్ బై స్టెప్ మనం ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి అని. ఒకవేళ ఎర్రర్ వస్తే దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి. యా, థ్యాంక్ యూ. నెక్స్ట్, సో ఇప్పుడు నా అకౌంట్ లోపలికి అయితే నేను లాగిన్ అవుతాను. సో లెట్ మీ సైన్ అవుట్ ఫ్రమ్ హియర్. Sign out and login back.
sign in. I have created AWS account. Wait a second, I got a query here. So I think it was deleted. Okay. Then AWS DevOps లేదా AWS DevOps ఏంటండి పరమేష్ గారు నాకు అది అర్థం కాలేదు. మై కార్డ్ ఎక్స్పైర్ డేట్ సెప్టెంబర్ 2023. షల్ ఐ కంటిన్యూ? ఎస్, సెప్టెంబర్ 2023 వరకు మీకు టిల్ వ్యాలిడ్ ఉంది కాబట్టి యూ కెన్ కంటిన్యూ. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ప్లేస్ లో డెవాప్స్ అని ఉంది. ఎస్, అదే ఇవ్వాలి పరమేష్ గారు, అంతే. సార్ వన్స్ ఒక సిస్టంలో లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ వేరే సిస్టంలో మళ్ళీ మనం లాగిన్ అవ్వచ్చా? ఎస్, మన అకౌంట్ ని మనం మల్టిపుల్ పర్సన్స్ తో షేర్ చేసుకోవచ్చు అండి. సో వేరే వాళ్ళు కూడా మన అకౌంట్ వాడుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ టాపిక్ అయితే సర్వర్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా మనకి AWS వాళ్ళు మల్టిపుల్ సర్వీసెస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పాను డెమోలో. క్లౌడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు సో వాళ్ళు ఏంటంటే మల్టిపుల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారన్నాను. సో ఇక్కడ సర్వీసెస్ అనే ఒక ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ డొమైన్స్ అన్నిట్లో వాళ్ళు సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారు. అనలిటిక్స్ అనేది ఒక డొమైన్, అప్లికేషన్ ఇంటిగ్రేషన్, ARVR, అండ్ ఇంకా AWS కాస్ట్ మేనేజ్మెంట్, బ్లాక్ చైన్, ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే టాప్ ట్రెండింగ్ టెక్నాలజీస్ లైక్ క్వాంటమ్ టెక్నాలజీస్, రోబోటిక్స్, శాటిలైట్స్, వీటన్నిటిలో కూడా వాళ్ళు సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదనమాట. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా సో ఇక్కడ వచ్చేసి మనం లైక్ కొన్ని సర్వీసెస్ మాత్రమే ఉంటాయి, వాటి గురించి మాత్రమే ఇక్కడ మనం నేర్చుకోవాల్సి ఉంది. దానిలో ఫస్ట్ సర్వీస్ వచ్చేసరికి EC2. సో జనరల్ గా మీకు సర్వర్ అంటారు, ఐడియా ఉందా? ఈ EC2 గురించి మాట్లాడుకునే ముందు సో సర్వర్ అని చెప్పేసి అంటారు, ఎప్పుడైనా పేరు విన్నారా? మనం జనరల్ గా బ్యాంక్స్కి వెళ్ళినా, మీ సేవకి వెళ్ళినా సో సర్వర్ రావట్లేదు, రేపు 2 ఏళ్ళు ఉండరని అని చెప్పేసి అంటారు. ఎస్, సో సర్వర్ అంటే ఏంటి? ఎనీ ఐడియా అబౌట్ ది సర్వర్? గైస్ 1 సెకండ్ అండి. పుష్ప గారు మీకు అన్మ్యూట్ యాక్సెస్ ఇస్తున్నా, మీకు వెరీ అర్థం కాలేదు, ఒకసారి అన్మ్యూట్ చేసి ఒకసారి అడగగలరా? నా వాయిస్ క్లియర్గా లేదా గైస్? నా వాయిస్ అందరికీ క్లియర్గా లేదా? యా, అందరికీ బాగానే ఉందంట. ఐ థింక్ దెర్ ఈస్ అన్ ఇష్యూ ఫ్రమ్ యువర్ సైడ్, లైక్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్లుంది. సో అది ఒక్కసారి కొంచెం చెక్ చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ వన్, సో సర్వర్ ఈస్ నథింగ్ బట్ మనం జనరల్ గా మాట్లాడుకుందాం, టెక్నికల్లీ అంత అవద్దు. సో జనరల్ గా అంటే మనం రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఒక సర్వర్ ఉంటాడు అనమాట. అతను ఏం చేస్తాడంటే మనం ఏదైతే ఇక్కడ ఫుడ్ ని ఆర్డర్ చేస్తామో సో అదే ఫుడ్ ని మనకి కిచెన్ నుంచి తీసుకొస్తాడు. మనం ఒక ఐటమ్ ఆర్డర్ చేస్తాం, తను వెళ్ళి కిచెన్ కి వెళ్ళి అదే తీసుకొస్తాడు, రైట్? జనరల్ గా జరిగే ప్రొసీజర్ ఇది. అదే విధంగా మీకు రియల్ టైమ్ లో కూడా సర్వర్ అంటే ఇలానే వర్క్ అవుతుంది. సర్వర్ ఈజ్ నథింగ్ బట్, సపోజ్ ఇక్కడ నేను ఒక రిక్వెస్ట్ అనేది ఇచ్చాను, ఇక్కడ నేను నా సర్వర్కి ఏం ఆర్డర్ ఇచ్చానంటే అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేయమని నేను ఆర్డర్ని పాస్ చేశాను. నేను ఏదైతే ఆర్డర్ని పాస్ చేశానో ఇప్పుడు నాకు అదే ఇన్ఫర్మేషన్ నాకు ప్రొవైడ్ చేస్తుందా? సో ఇది ఎలా అంటే త్రూ సర్వర్ ద్వారా ఇది జరుగుతుంది అనమాట. సర్వర్ యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అంటే, యూ కెన్ సీ హియర్, సర్వర్స్ ఆర్ ది కంప్యూటర్స్ దట్ రన్స్ ది సర్వీసెస్ టు సర్వ్ ద నీడ్స్ ఆఫ్ అనదర్ కంప్యూటర్స్ ఆర్ యూజర్స్. సర్వర్స్ అనేవి కూడా ఒక కంప్యూటర్సే అనమాట. మన యూజర్స్ యొక్క నీడ్స్ అంటే మన అవసరాలని తెలుసుకొని మన అవసరాలని తీర్చడానికి యూస్ అయ్యే కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం సర్వర్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో సర్వర్స్ అనేవి కూడా కంప్యూటర్సే. యూజర్ యొక్క అవసరాలను తెలుసుకొని దాన్ని తీర్చడానికి యూజ్ చేసే కంప్యూటర్స్ నే మనం సర్వర్స్ అని చెప్పేసి అంటాం. సో ది సర్వర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ వేరియస్ పర్పసెస్, లైక్ వీటిని మనం మల్టిపుల్ పర్పసెస్ కోసం యూజ్ చేసుకుంటాం. లైక్ వెబ్సైట్స్ ని హోస్ట్ చేసుకోవడానికి, అప్లికేషన్ ని రన్ చేయడానికి, లేకపోతే డేటాని స్టోర్ చేసుకోవడానికి, ఇటువంటి పర్పసెస్ కోసం మనం వాడతాం అనమాట. ఈ సర్వర్స్ లో ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. వెబ్ సర్వర్స్ ఉంటాయి, అప్లికేషన్ సర్వర్స్ ఉంటాయి, డేటాబేస్ సర్వర్స్, నెక్స్ట్ ఇంకా ఈమెయిల్, FTP అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, నెక్స్ట్ ఇంకా ఫైల్ సర్వర్స్, ప్రాక్సీ సర్వర్స్, స్ట్రీమ్ లైనింగ్ సర్వర్స్, అండ్ ఇంకా IRC, ఫ్యాక్స్ రిలే సర్వర్స్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో దీనిలో మనం యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ గా వెబ్ సర్వర్స్, అప్లికేషన్ సర్వర్స్ అండ్ ఇంకా డేటాబేస్ సర్వర్స్ మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో సర్వర్ అంటే కూడా ఒక కంప్యూటరే, యూజర్ యొక్క అవసరాలను తెలుసుకొని అదైతే ఆ అవసరాలని తీర్చడానికి యూజ్ చేసుకుంటాం అనమాట. సర్వర్స్ అనేవి మనకి వేరియస్ పర్పసెస్ కోసం యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. వెబ్ సర్వర్స్ ని హోస్ట్ చేసుకోవడానికి, అప్లికేషన్ ని రన్ చేయడానికి, అదే విధంగా డేటాని స్టోర్ చేసుకోవడానికి సర్వర్స్ ని వాడుతున్నాం. ఓకే, నెక్స్ట్ వన్,
సో వర్చువల్ మిషన్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. వర్చువల్ మిషన్ అంటే నేను ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక సిస్టమ్ లోపల మనం ఇంకొక సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే దాన్నే వర్చువల్ మిషన్ అని చెప్పేసి అంటాం. రిమోట్ డెస్క్టాప్ అని కూడా అనొచ్చు అనమాట. లైక్ చాలా మంది వినే ఉంటారు, లైక్ రీసెంట్గా ఫ్రెషర్స్కి తీసుకున్నట్లయితే టీసీఎస్ ఏం చేస్తుంది అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు సపరేట్ వర్చువల్ మిషన్ని వాళ్ళ సిస్టంలో ఇన్స్టాల్ చేస్తుంది. మనం ఆ సిస్టమ్ లోపలికి లాగిన్ అయ్యి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో అక్కడ ఏంటంటే మన సిస్టంలో సపోర్ట్ చేసే టూల్స్ అనేవి దాని లోపల వర్క్ అవ్వవు. ఆ వర్చువల్ మిషన్ లోపల ఉండే సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో మన మెయిన్ కంప్యూటర్లో వర్క్ అవ్వవు అనమాట. A virtual machine is a program on a computer that works like separate computer inside the main computer. అంటే మన మెయిన్ కంప్యూటర్ లోపలే సపరేట్ గా ఇంకొక కంప్యూటర్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. దాన్నే మనం వర్చువల్ మిషన్ అని చెప్పేసి అంటాం. సో దీన్ని మీకు సింపుల్ గా చెప్పాలి అంటే లైక్ ఇది నా ల్యాప్టాప్ అనమాట. సో ఇది వచ్చేసరికి నేను మ్యాక్ ఓఎస్ వాడుతున్నాను. ఇక్కడ నాకు సపోజ్ 1 GB ఆఫ్ 1 GB కాదు, ఒక 4 GB ఆఫ్ ర్యామ్ ఉంది. 4 GB ఆఫ్ ర్యామ్ అండ్ అదే విధంగా 1 TB ఆఫ్ HDD అనేది ఉందన్నమాట. ఈ రీసోర్సెస్ యూజ్ చేసుకొని నాకున్న 4 GBలో 1 GB ఆఫ్ ర్యామ్ యూజ్ చేసుకొని అదే విధంగా 256 GB ఆఫ్ HDD మెమరీని యూజ్ చేసుకొని నా సిస్టంలోనే నేను ఇంకొక సిస్టమ్ని క్రియేట్ చేసుకుంటాను. అది నాకు వర్చువల్ మిషన్ అవుతుంది అనమాట. సో ఒక క్లారిటీ వచ్చింది కదా మీకు వర్చువల్ మిషన్ అంటే ఏంటి అని. సర్వర్ అంటే ఏంటి, వర్చువల్ మిషన్ అంటే ఏంటో అర్థమైందా మీకు? గైస్ అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్లీజ్ చాట్ బాక్స్ లో ఒకసారి పింగ్ చేయండి సో దట్ ఐ కెన్ గెట్ టు నో దట్. yes mostly I'm getting the answers like yes. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్? యా షూర్, ఖచ్చితంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సింపుల్ గా చెప్పాలంటే సర్వర్స్ అనేవి ఏం చేస్తాయి అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని, సో యూజర్ ఏదైతే ఇన్పుట్ ఇచ్చాడో దానికి తగిన విధంగా అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేసిద్ది అనమాట సర్వర్. ఈ సర్వర్ ని మనం మల్టిపుల్ పర్పసెస్ కోసం వాడుకుంటాం. లైక్ వెబ్సైట్స్ ని హోస్ట్ చేయడానికి, అంటే ఇప్పుడు మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా వెబ్సైట్స్ ని హోస్ట్ చేసుకోవడానికి, అప్లికేషన్స్ ని రన్ చేయడానికి, అదే విధంగా డేటాని స్టోర్ చేసుకోవడం కోసం మనం ఈ సర్వర్స్ అనేవి వాడతాం. దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. వెబ్ సర్వర్స్ ఉంటాయి, డేటాబేస్ సర్వర్స్, అప్లికేషన్ సర్వర్స్, ఇలా చాలా సర్వర్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా వర్చువల్ మిషన్ అంటే ఒక సిస్టమ్ లోపల ఇంకొక సిస్టమ్ ని మనం ఇన్స్టాల్ చేస్తే దాన్నే వర్చువల్ మిషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? మీ కంప్యూటర్ ఉంది, మీ కంప్యూటర్ లోపల ఒక 4 GB ఆఫ్ ర్యామ్ అండ్ ఇంకా 1 TB ఆఫ్ HDD ఉంది. నేను ఆ రీసోర్సెస్ యూజ్ చేసుకొని లోపల ఇంకొక వర్చువల్ మిషన్ ని ఇన్స్టాల్ చేస్తాను అనమాట. దానిలో నాకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటాం. దాన్నే మనం వర్చువల్ మిషన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, సో ఇప్పుడు EC2 గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా అసలు ఈ సర్వర్స్ కి EC2 కి రిలేషన్ ఏంటంటే, సర్వర్స్ ని మనం అమెజాన్ లో AWS లో EC2 అని చెప్పేసి అంటామండి. ఓకే, సో సర్వర్స్ ని మనం EC2 అని చెప్పేసి అనాలి AWS లో. EC2 అంటే ఇక్కడ మనకి ECC, ఇక్కడ 2 C's ఉన్నాయి కాబట్టి EC2 అని చెప్పేసి అంటున్నాం. EC2 is nothing but ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ సర్వర్. సో మనం సర్వర్స్ ని క్రియేట్ చేసుకోవడానికి ఈ EC2 అనే ఒక సర్వీస్ ని వాడుకుంటున్నాం అనమాట AWS. సో ఇట్ ఈస్ ఏ వెబ్ సర్వీస్ దట్ ప్రొవైడ్స్ ది సెక్యూరిటీ అండ్ రీసైజబుల్ కంప్యూట్ కెపాసిటీ ఇన్ ది క్లౌడ్ విచ్ ఈస్ డిజైన్డ్ టు యూజ్ ది డెవలపర్స్ ఈజీలీ. అంటే దీని సింపుల్ మీనింగ్ ఏం లేదు, మన అప్లికేషన్ ని రన్ చేయడానికి మనకు ఒక సర్వర్ అయితే కావాలి. ఆ సర్వర్ ని మనం క్రియేట్ చేసుకోవడానికి EC2 అనే ఒక సర్వీస్ ని వాడుతున్నాం అనమాట. సో EC2 అనే ఒక సర్వీస్ కి చాలా హై ఎండ్ ఆఫ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక EC2 మెషిన్ ని మనం క్రియేట్ చేయడానికి, అంటే ఒక సర్వర్ ని మనం క్రియేట్ చేయాలి అంటే 7 స్టెప్స్ ఉంటాయండి. సో వీ హ్యావ్ టు ఫాలో ది 7 స్టెప్స్. ఆ 7 స్టెప్స్ ని మనం ఫాలో అయితే మన ఓన్ గా మనం ఒక సర్వర్ ని ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, సో ఫస్ట్ స్టెప్ లో వచ్చేసరికి మనం AMI అని చెప్పేసి ఉంటుంది. AMI ఇస్ నథింగ్ బట్ అమెజాన్ మెషిన్ ఇమేజ్. AMI అంటే A ఇస్ నథింగ్ బట్ అమెజాన్, M అంటే మెషిన్, I అంటే ఇమేజ్. సపోజ్ మీరు ఒక ల్యాప్టాప్ లేకపోతే ఒక మొబైల్ పర్చేజ్ చేద్దాం అనుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం ఆలోచిస్తారు? విండోస్ కొనాలా, మ్యాక్ ఓఎస్ కొనాలా, ఆండ్రాయిడ్ మొబైల్ కొనాలా, లేకపోతే యాపిల్లో లేకపోతే బ్లాక్బెర్రీ కొనాలా? ఇలా ఆపరేటింగ్ సిస్టమ్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అదే విధంగా మనం క్రియేట్ చేయబోయే సర్వర్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ అవ్వాలి?
సో అది లైనెక్స్ లో వర్క్ అవ్వాలా, విండోసా, లేకపోతే మ్యాక్ ఓఎసా, ఇలా టైప్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. AMI is nothing but Amazon Machine Image. So in this step, we are going to select the type of the operating system for our server. మన సర్వర్ కోసం మన ఆపరేటింగ్ సిస్టమ్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్, సో ఇక్కడ మనకి ప్రతి AMI కి కూడా ఒక్కొక్క ఐడి అనేది ఉంటుంది. సపోజ్ మ్యాక్ ఓఎస్ కి ఒక ఐడి ఉంటుంది, లైనిక్స్ కి ఒక ఐడి ఉంటుంది అనమాట, అండ్ ఇంకా విండోస్ కి ఒక్కొక్క ఐడి ఉంటుంది. అండ్ ఇంకా ఈ ఐడీస్ అనేవి ఒక రీజియన్ కి ఇంకొక రీజియన్ కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సపోజ్ అది నేను మీకు లైవ్ లో చూపిస్తాను. ఐడీస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి ఒక రీజియన్ కి ఇంకొక రీజియన్ కి. నెక్స్ట్, సో ఇది మనకి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ లో ఇన్స్టెన్స్ టైప్. ఇన్స్టెన్స్ టైప్ అంటే ఓకే, సో ఒక ల్యాప్టాప్ మొబైల్ పర్చేజ్ చేద్దాం అనుకున్నాం, సో విండోసే తీసుకుందాం అని చెప్పేసి నేను అనుకున్నాం. విండోస్ తీసుకోవాలి, దీనికి ఎంత జీబీ ఆఫ్ ర్యామ్ కావాలి, సో ఎంత జీబీ ఆఫ్ ర్యామ్ దీనికి మనకు అవసరం, అండ్ ఎన్ని సిపియూస్ కావాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకుంటాం కదా, అదే ఇన్స్టెన్స్ టైప్. సో మనం తీసుకునే సర్వర్ కి ఎన్ని సిపియూస్ ఉండాలి, అదే విధంగా ఎంత జీబీ ఆఫ్ ర్యామ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలో ఇన్స్టెన్స్ టైప్ లో మనం చూసుకుంటాం అనమాట. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, బట్ ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనకి కుదరదు. ఎందుకంటే మనం ఫ్రీ టైర్ అకౌంట్ తీసుకున్నాం కాబట్టి ఫ్రీ టైర్ కి కొన్ని ఆప్షన్స్ మాత్రమే, 1 or 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి, లిమిటెడ్. అవి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అది కాకుండా వేరే ఏ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నా సరే, సో మనకి బిల్లింగ్ అనేది పడింది. నెక్స్ట్, సో ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి AMI టైప్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్స్టెన్స్ టైప్ లో మనకి ఎంత ర్యామ్ అనేది కావాలి ఆ సర్వర్ కి, అదే విధంగా ఎన్ని సిపియూస్ మనకి కావాలి, అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఇన్స్టెన్స్ టైప్ లో. నెక్స్ట్, థర్డ్ వన్, కాన్ఫిగర్ యువర్ ఇన్స్టెన్స్. సో దీనిలో వచ్చేసరికి మనం నీకు నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఎన్ని కావాలి అంటే ఎట్ ఎ టైం నీకు ఎన్ని సర్వర్స్ కావాలి. ఇన్స్టెన్స్ ఈస్ నథింగ్ బట్ సర్వర్ అండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సర్వర్స్ నీకు ఎన్ని కావాలి, 3 సర్వర్స్ కావాలా, 4 సర్వర్స్ కావాలా అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. అదే విధంగా నెట్వర్క్ డీటెయిల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ VPC అండ్ ఇంకా సబ్నెట్స్ అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ ఇక్కడ మనం సపరేట్ గా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉంటే డిఫాల్ట్ గా దాన్ని అలా ఉంచితే సరిపోయింది అనమాట. సో VPC, సబ్నెట్స్ అండ్ ఇంకా IAM రూల్స్ అవన్నీ కూడా ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం థర్డ్ స్టేజ్ లో. నెక్స్ట్, ఫోర్త్ స్టెప్, స్టోరేజ్. సో మొబైల్ కొంటున్నావు, దానిలో ర్యామ్ ఎంత కావాలో చూసుకున్నావు, లైక్ 4 GB ఆఫ్ ర్యామ్ కావాలి. మరి ఇంటర్నల్ మెమరీ సంగతి ఏంటి, 256 GB లేకపోతే 128 GB ఇలా ఉంటది కదా. అదే విధంగా నీ సర్వర్ కి కూడా నీకు ఎంత స్టోరేజ్ అనేది కావాలి అని చెప్పేసి నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అంటే నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. యాజ్ ఏ ఫ్రీ టైర్ కస్టమర్ అంటే మనం అప్ టు ఒక 30 GB వరకు మాత్రమే మనం తీసుకోగలం అనమాట. మోర్ దెన్ 30 GB తీసుకుంటే బిల్లింగ్ అనేది పడిపోయేది. సో 30 GB లోపు మాత్రమే ఒక్కొక్క సర్వర్ కి మనం తీసుకోగలం. నెక్స్ట్, ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి ట్యాగ్. ట్యాగ్ ఈస్ నథింగ్ బట్ మనం నేమ్ యాడ్ చేసుకోవచ్చు అనమాట మన సర్వర్ కి. సపోజ్ ఒక 10 సర్వర్స్ ఉన్నాయండి, ఈ 10 సర్వర్స్ లో ఏ సర్వర్ ఏది అని చెప్పేసి మనకు ఒక ఐడెంటిటీ కావాలి కదా, దానికోసం మనం నేమ్ అనేది అసైన్ చేస్తాం. ఫిఫ్త్ స్టేజ్ లో నేమ్ ఇస్తాం అనమాట. నెక్స్ట్, సిక్స్త్, సో మనకి ఉన్న 7 స్టెప్స్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏదైనా ఉంది అంటే అది 6th స్టెప్. ఇది వచ్చేసరికి సెక్యూరిటీస్. మన ఇన్స్టెన్స్ కి ఏ టైప్ ఆఫ్ సెక్యూరిటీని మనం ప్రొవైడ్ చేస్తున్నామని ఇక్కడ డిఫైన్ చేస్తాం అనమాట. సో సెక్యూరిటీ అనేది మనం 6th స్టెప్ లో ప్రొవైడ్ చేస్తాం. లాస్ట్ స్టెప్ రివ్యూ అండ్ లాంచ్. అంటే ఇప్పటి వరకు పర్ఫామ్ చేసిన 6 స్టెప్స్ అనేవి మొత్తం మనం రివైజ్ చేసుకొని అంతా పర్ఫెక్ట్ గా ఉంది అనుకున్నప్పుడు వీ కెన్ లాంచ్ అవర్ ఇన్స్టెన్స్. సర్వర్ ని మనం లాంచ్ చేసేసుకోవచ్చు. ఇవి మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యే ప్రొసీజర్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో టు లాంచ్ ఏ సర్వర్, టు లాంచ్ అన్ ఇన్స్టెన్స్ అని చెప్పేసి అనండి, సర్వర్ అనొద్దు ఇంక ఇప్పటి నుంచి. సో AWS వాడుతున్నాం కాబట్టి మనం ఇన్స్టెన్స్ అని చెప్పేసి అంటాం. టు లాంచ్ అన్ ఇన్స్టెన్స్ we need to follow 7 steps. సో స్టెప్ 1. స్టెప్ 1 లో వచ్చేసరికి AMI అంటే అమెజాన్ మెషిన్ ఇమేజ్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏముంటాయంటే టైప్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్స్. ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే జనరల్ గా ఏముంటాయి మనకి, లైనెక్స్ ఉంటుంది, అదేవిధంగా విండోస్, అదేవిధంగా మ్యాక్ ఓఎస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. మన రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఇన్స్టెన్స్ టైప్.
ఇన్స్టెన్స్ టైప్. దీనిలో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎంత ర్యామ్ అనేది కావాలి, ర్యామ్. సో ఎంత ర్యామ్ అనేది కావాలి, అదే విధంగా ఎన్ని నెంబర్ ఆఫ్ సిపియూస్ మీకు కావాలి. సిపియూస్ అనేవి ఉంటాయి కదా జనరల్ గా సిస్టమ్స్ కి, ఎన్ని సిపియూస్ కావాలి, అదే విధంగా ఎంత జీబీ ఆఫ్ ర్యామ్ అనేది మీకు కావాలి అని మనం డిఫైన్ చేస్తాం. స్టెప్ 3. సో స్టెప్ 3 లో ఏం చెప్పుకున్నాం ఇందాక మనం, వాట్ ఈస్ ద స్టెప్ 3? సో ఫస్ట్ ఏఎంఐ, సెకండ్ ఇన్స్టెన్స్ టైప్, ఆ తర్వాత కాన్ఫిగర్ యువర్ ఇన్స్టెన్స్. కాన్ఫిగర్ ఇన్స్టెన్స్. సో ఇక్కడ నెట్వర్కింగ్ డీటెయిల్స్ అనేవి ఇస్తాం. అదే విధంగా నెంబర్ ఆఫ్ సర్వర్స్, నీకు ఎట్ ఎ టైం ఎన్ని ఇన్స్టెన్సెస్ కావాలో అవి ఇక్కడ డిఫైన్ చేస్తాం అనమాట. నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఎన్ని కావాలో ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ 4, స్టోరేజ్. సో స్టోరేజ్ ని దీన్ని సింపుల్ గా చెప్పుకోవాలి అంటే ఇంటర్నల్ మెమరీ లాంటిది. మన మొబైల్లో ఇంటర్నల్ మెమరీ ఎలా ఉంటుందో మన సర్వర్ కి కూడా అదే విధంగా ఉంటుంది. అప్ టు ఎంత వరకు మనం ఇక్కడ తీసుకోవచ్చు అంటే 30 GB వాల్యూమ్ వరకు తీసుకోవచ్చు అనమాట. 30 GB వరకు. 30 కంటే ఎక్కువ తీసుకుంటే బిల్ అనేది పడిపోయింది. దాన్ని అవాయిడ్ చేయడానికి 30 లోపే తీసుకోండి. మోస్ట్లీ మనం అంత కూడా యూజ్ చేయం, ప్రతిరోజు హార్డ్లీ 1 to 2 GB అయితే మనం వాడతాం అనమాట. అంతకుమించి ఎక్కువ వాడం ప్రాక్టీస్ కి. నెక్స్ట్ స్టెప్ 5. సో 5th స్టెప్ లో వచ్చేసరికి ట్యాగ్స్, అంటే నేమ్ అనేది అసైన్ చేయొచ్చు మన ఇన్స్టెన్స్ కి. నేమ్ అనేది మన సర్వర్ కి అటాచ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ స్టెప్ 6, సెక్యూరిటీ. సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాం అనమాట. వీ కెన్ ప్రొవైడ్ సెక్యూరిటీ టు అవర్ సర్వర్. స్టెప్ 7 లాస్ట్ వచ్చేసరికి రివ్యూ ఆల్ ది అబోవ్ స్టెప్స్. పైన ఉన్న స్టెప్స్ అన్ని కూడా రివ్యూ చేసుకొని లాంచ్ చేయొచ్చు. సో ఓకేనా, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా గైస్? ఈస్ దిస్ క్లియర్ టు యూ? డైలీ 30 జీబీనా లేకపోతే మొత్తం అకౌంట్ కి 30 జీబీనా? మొత్తం అకౌంట్ కి కాదండి, ఒక్కొక్క సర్వర్ కి 30 జీబీ. ఇప్పుడు మీరు ఒక 10 సర్వర్స్ తీసుకున్నారనుకోండి, సో ఒక్కొక్క దానికి మీకు 30 వరకు తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇన్ రియల్ టైమ్ హౌ మచ్ మెమరీ వి విల్ సెలెక్ట్, ఐ విల్ టెల్ యూ. సో నేను మీకు లైవ్ గా చెప్పేటప్పుడు చెప్తాను రియల్ టైమ్ లో మా ఆర్కిటెక్చర్ కి మేము ఏం యూజ్ చేస్తామని చెప్పేసి. నెక్స్ట్ సో ఫ్రీ అకౌంట్ కి అన్ని సర్వీసెస్ తీసుకోవచ్చా? అన్ని సర్వీసెస్ తీసుకోవచ్చు, కానీ మనం లిమిటెడ్ గా మాత్రం వాడుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ర్యామ్ అండ్ సిపియూ? సో ర్యామ్ లేకుండా మనకు అప్లికేషన్స్ అనేవి రన్ అవ్వండి. సో మీకు ల్యాప్టాప్ వాడుతున్నారు కదా, ల్యాప్టాప్ లో ర్యామ్ అనేది ఉంటేనే మనకు అప్లికేషన్స్ అనేవి రన్ అవుతాయి. అదే విధంగా ఇక్కడ కూడా మీకు సర్వర్ అనేది వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా ర్యామ్ అండ్ ఇంకా సిపియూస్ అనేవి కావాలి. ఇన్ రియల్ టైమ్ హౌ మెనీ సర్వర్స్ వీ కెన్ టేక్? ఇట్ డిపెండ్స్ ఆన్ అప్లికేషన్ టు అప్లికేషన్. ఒక్కొక్క దానికి హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, కొన్ని దానికి వేలు ఉంటాయి అనమాట, కొన్ని థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అప్లికేషన్ అనమాట. నెక్స్ట్ సర్వర్ తీసుకోవచ్చు ఫ్రీ అకౌంట్ కి, ఎస్. సర్వీసెస్ తీసుకోవచ్చు. సర్వీసెస్ లిమిట్ ఏమైనా ఉంటుందా? నో, సర్వీసెస్ కి లిమిట్ ఏమి ఉండదండి. ఎక్స్ప్లెయిన్ థర్డ్ స్టెప్ సార్. ఖచ్చితంగా అండి. థర్డ్ స్టెప్ అంటే మనకి జనరల్ గా నెట్వర్క్స్ అనేవి ఉంటాయి అనమాట. లైక్ విపిసి అని ఒక సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ విపిసి మనం ఏ విపిసి వాడాలి, ఏ అవైలబిలిటీ జోన్ లో నువ్వు ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నావు, అండ్ ఇంకా నీకు నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఎన్ని కావాలి అని చెప్పేసి మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ఇన్స్టెన్స్ స్టోరేజ్? ఇన్స్టెన్స్ స్టోరేజ్ అంటే ఇదే వాల్యూమ్ అని చెప్పేసి తీసుకున్నాం కదా, సో దాన్నే మనం ఇన్స్టెన్స్ స్టోరేజ్ అని చెప్పేసి అంటాం. అప్ టు 30 GB వరకు మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ EC2 అండ్ ఇన్స్టెన్స్? EC2 అనేది ఒక సర్వీస్ అనమాట. ఈ EC2 అనే ఒక సర్వీస్ ని యూజ్ చేసుకొని మనం దీని లోపల మనకి చాలా ఫ్యూచర్స్ అనేవి ఉంటాయి. EC2లో ఇన్స్టెన్స్ ఉంటాయి, వాల్యూమ్స్ ఉంటాయి, స్నాప్ షాట్స్, ఇలా చాలా ఉంటాయి అనమాట. దానిలో వన్ ఆఫ్ ది ఫ్యూచర్ ఇన్స్టెన్స్. EC2 అనే ఒక సర్వీస్ లో ఇన్స్టెన్స్ అనే ఒక ఫ్యూచర్ ఉంటుంది. ఇన్స్టెన్స్ అంటే సర్వర్. ఈ సర్వర్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫ్రీ టైర్ అకౌంట్ కి అన్ని సర్వీసెస్ తీసుకోవచ్చు సార్. అన్ని కాదండి, కొన్ని వరకే ఉంటాయి, లిమిటెడ్ యాక్సెస్. సో మనం యూజ్ చేసుకున్నవైతే అన్ని మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట, మనం వాడుకునేవి. నెక్స్ట్ ఓకే, సో ఇప్పటి వరకు అయితే అర్థమైంది కదా. నెక్స్ట్ లెట్స్ గో టు ద పాయింట్. డెస్క్టాప్. సో ప్రాక్టికల్ గా అయితే చేద్దాం ఇప్పుడు ఒక అకౌంట్ ఒక సర్వర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని. అండ్ గుర్తుపెట్టుకోండి, వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు మీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న వెంటనే AWS లోపల సర్వీసెస్ ని మీరు యాక్సెస్ చేసుకోలేరు. మీ అకౌంట్ అనేది వెరిఫై అవ్వాలి.
అలా వెరిఫై జరగడానికి ఇట్ విల్ టేక్ అప్ టు 24 అవర్స్. 24 అవర్స్ అనేది తీసుకుంటుంది అనమాట. ఈ 24 అవర్స్ లోపలే అవుతుంది, బట్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ దట్. కొన్నిసార్లు 30 minutes లోనే జరిగింది, కొన్నిసార్లు 2 hours, 4 hours, 10 hours. ఇట్ డిపెండ్స్ ఆన్ ద దేర్ వర్క్. వెరిఫికేషన్ టీం వాళ్ళు చేసే వర్క్ ని బట్టి ఉంటుంది అనమాట. సో 24 hours వెయిట్ చేయండి. మరి మన అకౌంట్ యాక్టివేట్ అయిందా లేదా అని చెప్పేసి మనకు ఎలా తెలిసింది అంటే, మనకు ఒక మెయిల్ వస్తుంది అనమాట, కన్ఫర్మేషన్ మెయిల్. సో ఆ మెయిల్ వచ్చిన వెంటనే మీరు లాగిన్ అయిపోయి మీరు అకౌంట్ లో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ సర్వీసెస్ అనేవి ఇంకా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. బట్ మేక్ షూర్ దట్ ఆ మెయిల్ అనేది వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అందరూ ఇవాళ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఇవాళ సాయంత్రానికి లేదా రేపు ఈ టైం కల్లా మీకు అకౌంట్ అనేది యాక్టివేట్ అయింది. సో ప్రతిరోజు చెప్పిన టాపిక్స్ అనేవి మీరు ప్యారలల్ గా ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకు వస్తుంది అనమాట. సో ఐ రిక్వెస్ట్ యూ టు క్రియేట్ ఎవ్రీ వన్ అకౌంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్, సో ఇక్కడ EC2 అనే ఒక సర్వీస్ ఉంది మీకు కన్సోల్లో, దీని మీద క్లిక్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ ఈ ఆప్షన్ కనపడలేదంటే సెర్చ్ బాక్స్ ఉంటుంది అనమాట, ఇక్కడ EC2 అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది కదా, సెలెక్ట్. ఇది ఒక సర్వీస్ అనమాట. ఈ సర్వీస్ లో మనకి చాలా ఫ్యూచర్స్ అనేవి ఉంటాయి. దీనిలో ఇన్స్టెన్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టెన్సెస్, ఇన్స్టెన్స్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు రన్నింగ్, అంటే సర్వర్స్, రన్నింగ్ సర్వర్స్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా మనకి ప్రెసెంట్? Do we have any running servers here? No. ఏం లేవు కదా. సో లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు ప్రెసెంట్ నార్మల్ సర్వర్స్ కూడా ఏమీ లేవు అనమాట. మన ఓన్ గా మనం ఇక్కడ ఒక సర్వర్ ని మన కోసం క్రియేట్ చేసుకోబోతున్నాం. ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్సెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేయండి. లాంచ్ ఇన్స్టెన్సెస్. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి, మన సర్వర్ కి నేమ్. సో ఇక్కడ నేను Day 1 అని ఇస్తున్నాను. ఇక్కడ మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు అండి, క్యాపిటల్స్ అయినా స్మాల్ అయినా నెంబర్స్ అయినా మీకు నచ్చిన నేమ్ అనేది ఇవ్వచ్చు అనమాట. దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్. సో ఫస్ట్ స్టెప్ అయితే నేమ్ ఇచ్చేసాం. నెక్స్ట్, సో ఇక్కడ ఏముందో చూడండి, అమెజాన్ మెషిన్ ఇమేజ్ అని చెప్పేసి ఉందా, అప్లికేషన్స్ అండ్ OS ఇమేజెస్. OS అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇమేజెస్. AMI అంటే ఏం చెప్పాను, వీ కెన్ సెలెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్పేసి అన్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అమెజాన్ లైనక్స్ ఉంది, మ్యాక్ OS, ఉబుంటు, విండోస్, అదేవిధంగా రెడ్ హ్యాట్, నెక్స్ట్ ఇంకా SUSC, ఇలా చాలా ఉన్నాయి, డీబియన్. సో వీటిలో ప్రజెంట్ మనం అమెజాన్ లైనక్స్ గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే మోస్ట్లీ మనకి రియల్ టైంలో వచ్చేసరికి అమెజాన్ లైనక్స్ లేకపోతే ఉబుంటు ఇవి ఎక్కువ వాడతాం అనమాట. అంటే మిగిలినవి కూడా వాడతారు, రేర్. ఎక్కువ వచ్చేసరికి ఫ్రీక్వెంట్ గా ఇవి వాడతాం, అమెజాన్ లైనక్స్ అండ్ ఉబుంటు అనేవి. సో డిఫాల్ట్ గా మనకి అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ అయి ఉంటుంది, దాన్నే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ చాలా AMIs అనేవి ఉన్నాయి. అమెజాన్ లైనక్స్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లో చాలా AMIs అనేవి ఉన్నాయి అనమాట. వీటిలో మనం ఏది పడితే అది సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు. దేనికైతే ఫ్రీ టైర్ అని చెప్పేసి ఇక్కడ రాసిందో దాన్నే మీరు సెలెక్ట్ చేసుకోండి అండి. అంటే వేరేవి సెలెక్ట్ చేసుకుంటే మనకి సర్వర్ క్రియేట్ అవ్వదు, అంటే వేరేవి సెలెక్ట్ చేసుకున్న సర్వర్ క్రియేట్ అయింది కానీ బిల్లింగ్ పడిద్ది అనమాట. సో ఆ బిల్లింగ్ అవాయిడ్ చేయడానికి ఫ్రీ టైర్ ఏదైతే ఉందో అదే మీరు సెలెక్ట్ చేసుకోండి. మనకి రీసెంట్ గా ఒక 1 week బ్యాక్ AWS లో ఒక న్యూ అప్డేట్ వచ్చింది. అప్డేట్ ఏంటంటే ఈ కొత్త ఫ్యూచర్, ఇంతకుముందు ఇది లేదనమాట. సో ఇంతకుముందు మనకి అమెజాన్ కర్నల్ వర్షన్ 5.10, అదేవిధంగా కర్నల్ వర్షన్ 4.10 ఉండేది. బట్ ఇప్పుడు మనకి అమెజాన్ లైనక్స్ 2023 అనే ఒక న్యూ ఫ్యూచర్ అయితే వచ్చింది అనమాట. 4.10 అనేది పోయింది. సో ఇక్కడ కర్నల్ వర్షన్ 5.10 అనేది సెలెక్ట్ చేసుకోండి. డిఫాల్ట్ గా 2023 ఉంటుంది. అమెజాన్ కర్నల్ వర్షన్ లైనక్స్ 2 2021 సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ కర్నల్ అని చెప్పేసి ఉంది కదా, కర్నల్ ఈస్ నథింగ్ బట్ కోర్ ఆఫ్ ది హార్డ్వేర్. సో మన హార్డ్వేర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ కర్నల్ అనే ఒక దానిలో స్టోర్ అయింది. దానికి సంబంధించిన వర్జన్ వచ్చేసరికి 5.10. ఓకేనా. నెక్స్ట్ వన్, సో టైప్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడతో 2 steps అయిపోయాయి. నేమ్ ఇచ్చేసాము అండ్ అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టంలో పర్టికులర్ వర్జన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్, ఇన్స్టెన్స్ టైప్. సో ఇన్స్టెన్స్ టైప్ అంటే ఏం చెప్పుకున్నాం, నెంబర్ ఆఫ్ CPUs, అదేవిధంగా ఎంత GB ఆఫ్ RAM మనకి ప్రొవైడ్ చేస్తారు అని. సో ఇక్కడ మనకి చూసుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, మీరు స్క్రోల్ డౌన్ చేసే కొద్దీ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ వీటికి ఎక్కడ కూడా మీకు ఫ్రీ టైర్ ఆప్షన్ కనపడదు. మీకు ఫ్రీ టైర్ ఆప్షన్ ఇక్కడ ఒకటే ఉంటుంది అనమాట, ఓహియోలో. ఇక్కడ చూడండి, ఒకటే ఆప్షన్ ఉంది, T2 మైక్రో. వీళ్ళు మనకి 1 CPU అండ్ ఇంకా 1 GB ఆఫ్ RAM అయితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. కొన్ని రీజియన్స్ లో మనకి 2 కూడా ఉంటాయి, లైక్ T1 మైక్రో కూడా ఉంటుంది. బట్ ప్రెసెంట్ మనం ఓహియో రీజియన్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఫ్రీ టైర్ ఒకటే ఉంది, T2 మైక్రో. దీన్ని సెలెక్ట్ చేసుకోండి.
ఇది కాకుండా వేరే ఏది సెలెక్ట్ చేసుకోవద్దండి, మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ కీ పేర్. సో మన సర్వర్ని మనం 2 వేస్లో లాంచ్ చేసుకోవచ్చు అండి. ఒకటి వచ్చేసరికి విత్ కీ పేర్, ఇంకొకటి వచ్చేసరికి వితౌట్ కీ పేర్. కీ పేర్తో లాంచ్ చేసుకోవచ్చు, అదేవిధంగా కీ పేర్తో లేకుండా కూడా లాంచ్ చేసుకోవచ్చు అనమాట. అసలు ఈ కీ పేర్ గోల్ ఏంటంటే, సో జనరల్గా చెప్తాను, మనం అందరం మూవీ చూస్తూ ఉంటాం కదా, మూవీస్లో హవాలా ఉంటుంది. లైక్ ఎలా అంటే ఒక 100 రూపీస్ నోట్ని వాళ్ళు 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తారు. 2 ఈక్వల్ పార్ట్స్గా చేసి ఒక పీస్ ఒకరి దగ్గర, ఇంకొకరి పీస్ ఇంకొకరి దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళు ఎప్పుడైతే మీట్ అవుతారో ఒక ప్లేస్లో, ఆ 2 నోట్స్ని మ్యాచ్ చేసుకుంటారు అనమాట. సో వీళ్ళ దగ్గర ఉన్న సీరియల్ నేమ్, వీళ్ళ దగ్గర ఉన్న సీరియల్ నేమ్ 2 మ్యాచ్ అయినప్పుడు వాళ్ళు అక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుపుకుంటారు కదా. చాలా మూవీస్లో మనం ఇది చూసే ఉంటాం. చూసారా మీరు ఎప్పుడైనా అది? యా. సో ఇక్కడ కూడా మనకి కీ పేర్ అనేది అదే విధంగా వర్క్ అయ్యింది. కీ పేర్ అంటే మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కీస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి పబ్లిక్ కీ, సెకండ్ వచ్చేసరికి ప్రైవేట్ కీ అనమాట. ఈ పబ్లిక్ కీ అనేది ఏడబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గర. ఈ ప్రైవేట్ కీ అనేది వచ్చేసరికి మన దగ్గర ఉంటుంది అనమాట. సో మన దగ్గర ఉన్న ప్రైవేట్ కీ పబ్లిక్ కీతో మ్యాచ్ అయినప్పుడు మన సర్వర్ని మనం సెక్యూర్గా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఉన్న ప్రైవేట్ కీ ఏడబ్ల్యూఎస్ దగ్గర ఉన్న పబ్లిక్ కీతో మ్యాచ్ అయినప్పుడు, ఒకదాంతో ఒకటి మ్యాచ్ అయినప్పుడు మన సర్వర్ని మనం కనెక్ట్ చేసుకుంటాం. అసలు ఈ కీపేర్ కాన్సెప్ట్ అనేది వద్దు, కీపేర్ లేకుండా కనెక్ట్ చేసుకోవచ్చు అంటే కీపేర్ లేకుండా కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అండి. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, మీరు కీపేర్తో కనెక్ట్ చేసుకుంటే లైక్ టెర్మినల్స్ అంటే పుట్టి కానీ లేకపోతే మొబైల్ ఎక్స్ట్రా ఇటువంటివి యూజ్ చేసుకోవచ్చు అనమాట. కీపేర్ లేకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇప్పుడు ప్రజెంట్ నేను మీకు 2 విధాలుగా చెప్తాను. విత్ కీపేర్తో చెప్తా, వితౌట్ కీపేర్తో 2 విధాలుగా చెప్తాను. సో ఇవాళ వచ్చేసరికి వితౌట్ కీపేర్తో వెళ్దాం, ఓకేనా? సో కీపేర్ లేకుండా నేను ఇవాళ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నా. రేపు కీపేర్తో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. నెక్స్ట్ వన్ నెట్వర్క్ సెట్టింగ్స్, అంటే కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ అని చెప్పాను కదా. సో ఇవన్నీ డిఫాల్ట్ గానే ఉంచేసేయండి. విపిసి సబ్నెట్స్ ఇవి మనకి AWS లో సపరేట్ కాన్సెప్ట్స్ అనమాట. అక్కడ వచ్చినప్పుడు వాటి గురించి ఇన్డెప్త్ గా తెలుసుకుందాం. బట్ ప్రజెంట్ ఇప్పుడు మనం సర్వర్ క్రియేట్ చేయడానికైతే ఇవి డిఫాల్ట్ గా పెట్టేసేయండి. మనం వీటిని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ ఫైర్ వాల్, సెక్యూరిటీ గ్రూప్స్ అని చెప్పేసి చెప్పాను, గుర్తుందా 6th స్టెప్ లో? సో సెక్యూరిటీ గ్రూప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఒకటి ఇవ్వండి. సో మై హెచ్జి అంటే మై సెక్యూరిటీ గ్రూప్ అని నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను. మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు, ఇక్కడ ఇదే నేమ్ ఇవ్వాలనేం లేదు. సో టైప్ లో SSH అని చెప్పేసి డిఫాల్ట్ గా ఉంటది అనమాట. ఈ SSH అంటే సెక్యూర్ సాకెట్ హోస్ట్. సో ఇది మనకి ఖచ్చితంగా డిఫాల్ట్ గా ఉండాలి. లైనెక్స్ మిషన్స్ ని కనెక్ట్ చేసుకోవాలి అంటే ఈ SSH అనేది మన సెక్యూరిటీ గ్రూప్ లో ఉండాలి. ఇది లేకపోతే మనం కనెక్ట్ చేసుకోలేమన్నమాట. దీంతో పాటు ఇంకొక సెక్యూరిటీ గ్రూప్ రూల్ కూడా యాడ్ చేయండి. రెండింటిని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒకటేమో SSH డిఫాల్ట్ గా ఉంది, దీంతో పాటు ఇంకొకటి యాడ్ చేస్తున్నాం. ఈ కస్టమ్ TCP మీద క్లిక్ చేస్తే ఆల్ ట్రాఫిక్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేయండి అండ్ సోర్స్ టైప్ లో కస్టమ్ తీసేసి ఎనీవేర్ అని చెప్పేసి పెట్టండి. సో ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ అనేది మనం ఒకసారి క్రియేట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇదే సెక్యూరిటీ గ్రూప్ ని వాడుకోవచ్చు. ప్రతిసారి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. అందుకని నేను దీనికి ఒక నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ టైం ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ సో కాన్ఫిగర్ స్టోరేజ్, ఇందాక చెప్పాను కదా, వాళ్ళు ఏమంటున్నారో చూడండి. ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కస్టమర్స్ కెన్ గెట్ అప్ టు 30 GB ఆఫ్ EBS వాల్యూమ్స్. అప్ టు 30 GB వరకు మనం తీసుకోవచ్చు అంటున్నారు. డిఫాల్ట్ గా 8 ఇస్తున్నారు. సో ప్రెసెంట్ అయితే 8 GB ఆఫ్ వాల్యూమ్ సరిపోయింది. ఒకవేళ ఫ్యూచర్ లో కావాలి అంటే మనం వీటిని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో అన్ని వెరిఫై చేసుకోండి. సో అన్ని స్టెప్స్ అయిపోయాయి. సో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నాం, అమెజాన్ మెషిన్ ఇమేజ్ AMI ఇక్కడ ఇచ్చేసామా, అమెజాన్ లైనక్స్ కర్నల్ వర్షన్ 5.10 ఇచ్చాం. సెకండ్ స్టెప్ లో వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్, ఇన్స్టెన్స్ టైప్. ఇన్స్టెన్స్ టైప్ లో T2 మైక్రో. సో ఇక్కడైతే T2 మైక్రో ఉంది. ఫస్ట్ స్టెప్ ఏమో అమెజాన్ లైనక్స్ అంటే AMI, సెకండ్ స్టెప్ T2 మైక్రో, థర్డ్ స్టెప్ వచ్చేసరికి కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ అంటే ఇక్కడ నెట్వర్క్ రూల్స్ అవన్నీ కూడా ఇచ్చాం. సో వెన్ యూ గో హియర్, సో నెట్వర్క్ సెట్టింగ్స్ లో అన్ని ఇచ్చేసాం. నెక్స్ట్ ఇంకా ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి వాల్యూమ్. సో ఇక్కడ 8 GB ఆఫ్ వాల్యూమ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి నేమ్ ట్యాగ్. సో నేమ్ ట్యాగ్ ఇక్కడ day 1 అని చెప్పేసి ఇచ్చాను. అండ్ సిక్స్త్ స్టెప్ సెక్యూరిటీ గ్రూప్ అయితే సపరేట్ గా ఒకటి క్రియేట్ చేసుకున్నాం. వాటిల్లో SSH ఒకటి, ఆల్ ట్రాఫిక్ ఒకటి తీసుకున్నా. అండ్ సోర్స్ టైప్ అయితే ఎనీవేర్ పెట్టండి. సో మేక్ షూర్ దట్ ఇట్ షుడ్ బి ఎనబుల్. నెక్స్ట్ సెవెంత్ స్టెప్ అయితే రివ్యూ చేసుకున్నాం. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే క్రియేట్ అవుతుంది.
క్రియేట్ అయిపోయింది. యూ కెన్ సీ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మీరు ఆ సర్వర్ని చూడాలి అనుకుంటే కొంచెం స్క్రోల్ డౌన్ చేసి వ్యూ ఆల్ ఇన్స్టెన్సెస్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు ఒక సర్వర్ ఉంది. ఇది ఏ స్టేట్ లో ఉంది? ఇప్పుడు ఇన్స్టెన్స్ స్టేట్. ఇన్స్టెన్స్ ఇస్ నథింగ్ బట్ సర్వర్. సో ఇది ఏ స్టేట్ లో ఉందండి? పెండింగ్. సో ఇప్పుడు చూసుకుంటే మనకి రన్నింగ్ వచ్చిందా? మన సర్వర్ రన్నింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం కనెక్ట్ చేసుకోగలం అనమాట. రన్నింగ్ లో లేకపోతే కనెక్ట్ చేసుకోవడానికి కుదరదు. సో ఇది ఒక బేసిక్ థింగ్. మనం ఒక సర్వర్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే బేసిక్ థింగ్ అనమాట. ఈ ప్రొసీజర్ని అయితే మనం ఫాలో అవుతాం. ఇది రన్నింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం కనెక్ట్ చేసుకోగలం. మరి సర్వర్ని ఎలా మనం కనెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కనెక్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కనెక్ట్ అనే ఇంకొక ఆప్షన్ ఉంది కదా, ఈసీ టు ఇన్స్టెన్స్ కనెక్ట్. దీని మీద క్లిక్ చేసి కనెక్ట్ మీద క్లిక్ చేసేయండి. సో ఆటోమేటిక్గా మన సర్వర్ మనకి కనెక్ట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా మన ఓన్గా మనం ఒక సర్వర్ని క్రియేట్ చేసుకొని సో ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అడ్వాన్స్ డీటెయిల్స్ ఆర్ రిక్వైర్డ్? నో, ప్రస్తుతానికి అయితే అడ్వాన్స్ డీటెయిల్స్ అవసరం లేదు. ఇది ఒక బేసిక్ థింగ్ అనమాట ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవడానికి. దీని గురించి చెప్పాలి అంటే ఇన్డెప్త్ గా ఇంకా ఒక కంప్లీట్ క్లాస్ అయితే పట్టింది. బట్ నేను మీకు అది ఇవ్వాలి చెప్పాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఇవి ఇనిషియల్ డేసే కాబట్టి ఇనిషియల్ డేస్ లోనే మీకు ఎక్కువ కాన్సెప్ట్స్ ఒకటే రోజు చెప్పి మిమ్మల్ని అయితే కన్ఫ్యూజ్ చేయాలి అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. సో చాలా మంది నాన్ టెక్నికల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మొత్తం ఒకటే రోజు చెప్తే దే మైట్ బి కన్ఫ్యూజ్డ్. సో అది రష్ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. సో అందుకే బేసిక్ థింగ్స్ తోనే స్టార్టింగ్ నేను చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, హౌ టు సెలెక్ట్ ద రీజన్. సో రీజన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ప్రెసెంట్ మనం ఓహియో అనే ఒక రీజన్ లో ఉన్నాం అనమాట. ఈ రీజన్ లో క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ అంటే సర్వర్ మనకి వేరే రీజన్ లో కనపడదు. సో వేరే రీజన్ కి మనం ఎలా వెళ్ళాలి అంటే సో దీని మీద క్లిక్ చేయండి. సపోజ్ ఓహియో నుంచి నార్థర్న్ వర్జీనియాకి వెళ్ళాలి అంటే సెలెక్ట్ నార్థర్న్ వర్జీనియా. సేమ్ ఇక్కడ కూడా మీకు అవే స్టెప్స్ అనేవి ఉంటాయండి. సో సేమ్ ఇక్కడైతే మనకి ఇన్స్టెన్సెస్ ఏం లేవు. లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేస్తే సేమ్ అవే స్టెప్స్ ఉన్నాయా? ఫస్ట్ నేమ్ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్స్ అవే ఉన్నాయి. సో ఇక్కడ ఏఎంఐస్ కూడా అవే ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత ఇన్స్టెన్స్ టైప్ లో కూడా సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఫ్రీ టైర్ 2 ఉంటాయి అనమాట, T2 మైక్రో, T1 మైక్రో. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే T1 మైక్రోలో 1 CPU 0.6 GB ఆఫ్ ర్యామ్ మాత్రమే ఇస్తున్నారు. బట్ T2 మైక్రో అయితే 1 CPU 1 GB ఆఫ్ ర్యామ్. సో రెండిట్లో ఏది బెస్ట్ మనకి? T1 మైక్రోనా T2 మైక్రోనా? T2 మైక్రో. ఎందుకంటే T1 మైక్రో వాళ్ళు తక్కువ ర్యామ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు T2 మైక్రోతో పోల్చుకుంటే. సో ఇందాక అడిగారు కదా రియల్ టైంలో ఎంత సైజ్ ఉంటుందని. సో రియల్ టైంలో మా సర్వర్స్కి వచ్చేసరికి మేము T2.2x లార్జ్ వాడతామండి. సో అది ఇక్కడ ఉంటుంది T2.2x లార్జ్. ఎస్, హియర్ యూ కెన్ సీ T2.2x లార్జ్ వాడతాం. 8 CPUs అండ్ ఇంకా 32 GB ఆఫ్ ర్యామ్ అయితే ఉంటుంది అనమాట రియల్ టైంలో. సో ఇంతవరకు చెప్పింది అందరికీ అర్థమైంది కదా. సో మళ్ళీ మీరు ఓహియోకి వెళ్తే మీకు మీ సర్వర్ అనేది కనపడుతుంది అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, సర్వర్ లాంచ్ చేసిన తర్వాత దాన్ని మీరు డిలీట్ చేయాలి అనుకుంటే సో ఇన్స్టెంట్ స్టేట్స్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టెంట్ స్టేట్స్ లో మీకు ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో మీరు ఈ సర్వర్ని స్టాప్ చేయాలి అనుకుంటే స్టాప్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. స్టాప్ అండ్ దెన్ స్టాప్. సో ఇది ఇప్పుడు స్టాపింగ్ స్టేట్ లోకి వెళ్తుంది అనమాట. ఒక 30 సెకండ్స్ తర్వాత కంప్లీట్లీ స్టాప్ అయిపోయింది. సో మళ్ళీ దీన్ని మీరు స్టార్ట్ చేసి వాడుకోవాలంటే వాడుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మన సర్వర్ అనేది రన్నింగ్ స్టేట్ లో ఉన్నప్పుడు మన అప్లికేషన్స్ కూడా రన్ అవుతాయి. మన సర్వర్ని మనం స్టాప్ చేసినప్పుడు ఆ అప్లికేషన్స్ అనేవి కూడా స్టాప్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా స్టాప్ చేసుకున్న సర్వర్ని మళ్ళీ మనం స్టార్ట్ చేసుకొని వాడుకోవచ్చు. బట్ నేను అసలు కంప్లీట్ గా డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ డిలీట్ చేయాలి అంటే అది రన్నింగ్ లో ఉన్నా సరే స్టాపుల్లో ఉన్నా సరే డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకొని ఇన్స్టెన్స్ స్టేట్ ని సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేయాలంటే మళ్ళీ ఇక్కడే స్టార్ట్ చేసుకోవచ్చు. టర్మినేట్ మీద క్లిక్ చేస్తే కంప్లీట్లీ డిలీట్ అయిపోయింది. ఇంకా దాని లోపల ఉన్న డేటా కానీ అప్లికేషన్స్ కానీ అన్ని కూడా మనం లాస్ అయిపోతాం అనమాట. సో మీరు వన్స్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ అవుట్పుట్ చూసిన తర్వాత టర్మినేట్ చేసేయండి అండి. ఎందుకంటే అది రన్నింగ్ లో ఉందనుకుందాం, సపోజ్ వాళ్ళు క్రియేట్ చేశారు, మళ్ళీ రేపు చెక్ చేసుకున్నారనుకో, మీకున్న 750 అవర్స్ అనేవి ఈ 750 అవర్స్ లో 24 అవర్స్ అనేవి కన్జ్యూమ్ అయిపోతాయి. ఎందుకంటే రన్నింగ్ లో ఉంది కదా. సో మనం ఎంతవరకు అయితే వాడుకుంటామో అన్ని అవర్స్ కన్జ్యూమ్ అయిపోతాయి అనమాట. సో మీకు అవసరం ఉన్నంత వరకు రన్నింగ్ లో పెట్టుకొని ఇంకా అవసరం లేదు అనుకున్నప్పుడు టర్మినేట్ చేసేయండి. టర్మినేట్ ఈజ్ నథింగ్ బట్ డిలీట్.
ఓకే, సో ఇంతవరకు జరిగిన దానిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ అన్మ్యూట్ అండ్ ఆస్క్. సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఒక 5 minutes అండి, ఇక్కడ చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యాయి. జాబ్ రోల్ డెవాప్స్ సెలెక్ట్ చేయకపోతే సర్వీసెస్ చేంజ్ అవుతాయా? నో, చేంజ్ అవ్వవు రాజా, సేమ్ అవే ఉంటాయి. నెక్స్ట్, మనం తీసుకునే ఏఎంఐ సేమ్ 30 GB ఇంక్లూడ్ అవుతుందా? సో ఇక్కడ ఏఎంఐ వేరు, 30 GB వేరు అనమాట. సో ఏఎంఐ సపరేట్, 30 GB, ఐ మీన్ 30 GB ఆఫ్ సపరేట్. బట్ ఏఎంఐకి సంబంధించిన ఫైల్స్ అనేవి 30 GB ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్, ఈచ్ రీజియన్ విల్ సపోర్ట్ 30 GB సపరేట్లీ ఫర్ ఫ్రీ టైర్. ఎస్, ప్రతి రీజియన్ లో కూడా మీకు 30 GB వరకు తీసుకోవచ్చు ప్రశాంత్. అండ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది EC2 ఇన్ సింపుల్ టర్మినాలజీ? సో EC2 is nothing but elastic compute cloud. It is a AWS service which is used to create the servers. సర్వర్స్ ని క్రియేట్ చేసుకోవడానికి EC2 అనే ఒక సర్వీస్ ని మనం వాడుకుంటున్నాం అనమాట. నెక్స్ట్, అండర్ EC2 ఇన్స్టెన్స్ ని VM అంటారా? ఎస్, సో ఇక్కడ సర్వర్స్ ని మనం వర్చువల్ మెషిన్స్ అని చెప్పేసి అనుకోవచ్చు, బికాస్ ఆ వర్చువల్ మెషిన్స్ ని ఇక్కడ మనం క్లౌడ్ లో క్రియేట్ చేస్తున్నాం కాకపోతే. నెక్స్ట్, ఇన్ కేస్ డిఫరెంట్ రీజియన్ లో ఉన్న సర్వర్ ని ఒకే చోట చూడాలి అంటే ఎలా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. డిఫరెంట్ రీజియన్స్ లో ఉన్న ఇన్స్టెన్సెస్ ని ఒకటే దగ్గర చూడలేము అనమాట మనం. We can restore and delete the server. Can we restore deleted server? No, it is not possible. So direct గా అయితే పాసిబుల్ ఉండదు కానీ, బట్ దేర్ ఈస్ అన్ ఆల్టర్నేట్ అప్రోచ్. వేరే అప్రోచ్ ఉంటుంది దానికి. Can we stop instance of terminated? Yes, stopped instances ని కూడా మనం టర్మినేట్ చేయొచ్చు డైరెక్ట్ గా. వాట్ ఇఫ్ వి స్టాప్, డస్ ఆల్ ఇట్ కన్జ్యూమ్స్ అవర్స్? సో స్టాప్ చేస్తే అవర్స్ కన్జ్యూమ్ అవుతాయి అంటే, స్టాప్ చేస్తే అవర్స్ కన్జ్యూమ్ అవ్వవండి. కాకపోతే దానికి సంబంధించిన వాల్యూమ్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూమ్ లో రన్నింగ్ అవుతుంది కాబట్టి ఆ వాల్యూమ్ కి కన్జ్యూమ్ అయింది. ఓవరాల్ సర్వర్ కి అయితే కన్జ్యూమ్ అవ్వదు అనమాట. సో టర్మినేట్ చేయకుండా స్టాప్ చేయొచ్చా? స్టాప్ చేయొచ్చు కార్తిక్. కాకపోతే ఏంటంటే స్టాప్ చేసినప్పుడు మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ అవర్స్ అనేవి కన్జ్యూమ్ అవ్వవు. కాకపోతే మనం ఎప్పుడైతే ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తామో, ఇక్కడ 8 GB లేకపోతే అప్ టు 30 GB ఆఫ్ వాల్యూమ్ తీసుకుంటున్నాం కదా, ఇంటర్నల్ మెమరీ అని చెప్పాను, అది రన్నింగ్ లో ఉంటుంది. సో అది రన్నింగ్ లో ఉన్నందుకు కూడా కొంచెం టైం అనేది కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. సో దాన్ని కూడా అవాయిడ్ చేయాలి అంటే కంప్లీట్ గా టర్మినేట్ చేసేయండి. నెక్స్ట్, సార్ రూట్ యూజర్ సెలెక్ట్ చేయాలి కదా? ఎస్, రూట్ యూజరే సెలెక్ట్ చేయాలి పరమేష్. నెక్స్ట్, క్లియర్ ఆల్. అండ్ సో వన్స్ వి డిలీట్ ద ఇన్స్టెన్స్, కెన్ వి రీఇన్స్టాల్ ద ఇన్స్టెన్స్? ఒకసారి డిలీట్ చేస్తే సేమ్ అదే ఇన్స్టెన్స్ ని అదే కాన్ఫిగరేషన్స్ తో మళ్ళీ చేయొచ్చు, బట్ డేటా అనేది ఉండదు అనమాట. నెక్స్ట్, సార్ స్టాప్ చేసినప్పుడు అవర్స్ యూజ్ అవుతాయా? నో, స్టాప్ చేసినప్పుడు అవర్స్ యూజ్ అవ్వవు, కానీ EBS వాల్యూమ్ వరకు కొంచెం అవుతాయి అనమాట. సార్ ఎవ్రీడే ఈ ప్రాసెస్ చేయాలా? సార్ గుర్తుపెట్టుకోండి, ఇవాళ నుంచి మన డెవాప్స్ కాన్సెప్ట్స్ అయిపోయేంత వరకు ప్రతిరోజు మనం ఇది చేయాలి. సార్ ఫస్ట్ AWS క్లాస్ ఆర్ డెవాప్స్? సో ఫస్ట్ మనకి లైనక్స్ ఉంటుంది, ఆ తర్వాత డెవాప్స్ ఉంటుంది, ఆ తర్వాత AWS ఉంటుంది. డూ వి నీడ్ టు టర్మినేట్ ఆర్ స్టాప్ ఆఫ్టర్ వర్క్ ఈస్ డన్? ఆఫ్టర్ వర్క్ ఈస్ డన్ టర్మినేట్ చేయండి. సో స్టాప్ ఎప్పుడు చేయాలి నేను మీకు చెప్తాను. నేను చెప్పేంత వరకు మీరు ప్రతిరోజు టర్మినేట్ చేస్తూనే ఉండండి. సో అప్పుడు మీకు బిల్లింగ్ అనేది పడకుండా ఉంటుంది అనమాట. ఇఫ్ వి టర్మినేట్ ద ఇన్స్టెన్స్, we will lose our application, right? Exactly, we will lose our application if we terminate. Next, ఈచ్ CPU కి ర్యామ్ వస్తుందా లేకపోతే కంబైన్డ్ ర్యామ్? నో, డిఫరెంట్ CPUs. మనం తీసుకున్న ఇన్స్టెన్స్ టైప్ ని బట్టి ఒక్కొక్క సర్వర్ కి ఇండివిజువల్ CPUs ఉంటాయి, ఇండివిజువల్ ర్యామ్స్ ఉంటాయి అనమాట. యూజ్ అయ్యాక స్టాప్ చేయొచ్చు కదా సార్? ఏముంది, అందుకు టర్మినేట్ చేయడం చెప్పాను కదండి. స్టాప్ చేస్తే ఏమవుతుందంటే లైక్ సర్వర్ అనేది స్టాప్ అయింది, కానీ దానికి సంబంధించిన వాల్యూమ్ అనేది రన్నింగ్ లో ఉంటుంది, దానికి కొంచెం అవర్స్ అయితే ఛార్జ్ అవుతాయి. అది కూడా అవాయిడ్ చేయాలంటే టర్మినేట్ చేసేయండి. అండ్ మీకు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ కూడా అవుతుంది అనమాట. టర్మినేట్ చేస్తాం, మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేస్తాం, దాన్ని టర్మినేట్ చేస్తాం, ఇంకొకటి క్రియేట్ చేస్తాం. దానివల్ల ఎర్రర్స్ వచ్చాయి అనుకోండి, సో ఎర్రర్స్ ని రిజాల్వ్ చేసుకుంటాం. మనకే ఎర్రర్ రిజాల్వింగ్ అనేది పెరిగిద్ది అనమాట, ఇక్కడ ట్రబుల్ షూటింగ్ అనేది. నెక్స్ట్, కెన్ వి యూజ్ వర్చువలైజ్డ్ సర్వర్ హియర్ ఇన్ AWS టూల్? నో. నెక్స్ట్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ సెక్యూరిటీ గ్రూప్స్ వన్స్? ఖచ్చితంగా శశాంక్ చెప్తాను. నెక్స్ట్, టర్మినేట్ చేసే బదులు స్టాప్ చేయొచ్చు కదా? స్టాప్ చేసిన దాన్ని అవర్స్ కౌంట్ అవుతాయి, ఇది ఆల్రెడీ నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. నెక్స్ట్, షుడ్ వి టర్మినేట్ ఆర్ స్టాప్ ద ఇన్స్టెన్స్ టు సేవ్ అవర్స్? అవర్స్ ని సేవ్ చేసుకోవాలంటే టర్మినేటే చేయండి. నెక్స్ట్, వన్స్ టర్మినేట్ చేసిన తర్వాత కెన్ బి యూజ్డ్ అగైన్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యూజ్ వన్స్ వి టర్మినేట్. AMI we have different types, so the difference between them, ఆ డిఫరెన్సెస్ మీకు ముందు వెళ్ళాక అర్థమవుతాయి. సపోజ్ ఇప్పుడు మీరు విండోస్ ల్యాప్టాప్ వాడుతున్నారు, అదే విధంగా మ్యాక్ OS ఉంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? సేమ్ అదే మనకి ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. అది మీకు ఆన్గోయింగ్ క్లాసెస్కి వెళ్ళిన తర్వాత మీకు అది అర్థమైంది. కెన్ వి స్టాప్ ది ఇన్స్టెన్సెస్ ఆఫ్ టర్మినేట్? దెన్ వీ కెన్ సేవ్ ఇట్ అవర్స్. ఎస్, యూ క్యాన్.
ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ కీస్ అగైన్. సో ఖచ్చితంగా చెప్తాను కీస్ గురించి కూడా. వాట్ ఈస్ EC2? EC2 అనేది AWS లో ఒక సర్వీస్ అండి. మనం సర్వర్స్ ని క్రియేట్ చేసుకోవడానికి ఈ సర్వీస్ ని మనం వాడతాం అన్నమాట. ఫ్రీ టైర్ అకౌంట్ లో ఎన్ని ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయొచ్చు, ఎన్ని అయినా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ అవి 750 అవర్స్ కంటే ఎక్కువ వాడితే బిల్లింగ్ అనేది పడిద్ది అనమాట. కెన్ వి ట్రాక్ ద హౌ మెనీ అవర్స్ వీ కెన్ యూస్? సో చేసుకోవచ్చు. బిల్లింగ్ అని నేను చెప్పేసి ఒక సపరేట్ సర్వీస్ ఉంటుంది, దానిలో ఉంటుంది అనమాట. అది నేను మీకు ముందు క్లాసెస్ లో చెప్తాను సుధాకర్ గారు. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సర్వీస్ అండ్ సర్వర్? సో సర్వర్ అంటేనేమో లైక్ అప్లికేషన్స్ ని మనం రన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సర్వీస్ ఇస్ నథింగ్ బట్ AWS లో చాలా సర్వీసెస్ ఉంటాయి అనమాట, స్టోరేజ్ కి, నెట్వర్కింగ్ కి. సో ఇది రెండింటికి డిఫరెన్స్. అండ్ IAM కి రూట్ యూజర్ కి డిఫరెన్స్ ఏంటి సార్? డిఫరెన్స్ ఏమీ లేదు శ్రీజ గారు. సో బేసిక్ ఏంటంటే IAM అంటేనేమో మీరు ఐడి ద్వారా లాగిన్ అవుతారు, రూట్ యూజర్ అంటే ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవుతారు అనమాట. సో సెక్యూరిటీ గ్రూప్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? వై వి యూజ్ దిస్ అండ్ వాట్ ఈస్ ద ఆల్ ట్రాఫిక్ సెక్యూరిటీ గ్రూప్? లెట్ మీ నో ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ టూ ఎర్లీ. ఖచ్చితంగా హర్ష సెక్యూరిటీ గ్రూప్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ రిజాల్వ్ ఆల్ దీస్ క్వెరీస్. అండ్ టర్మినేట్ చేసిన ఇన్స్టెన్స్ లిస్ట్ లో చూపిస్తుందా? ఎస్ చూపిస్తుంది. అది ఎంత వరకు చూపిస్తుంది అంటే ఒక 5 to 6 అవర్స్ వరకు, తర్వాత ఆటోమేటిక్ గా వ్యానిష్ అయిపోయింది అనమాట. టర్మినేట్ చేసిన మీ అకౌంట్ లో చూపించింది. సో ఐ థింక్ ఒక 5 to 6 అవర్స్ తర్వాత ఆటోమేటిక్ గా అదే డిలీట్ అయిపోయింది అక్కడ నుంచి. నెక్స్ట్, కెన్ వి యూజ్ ఎనీ రీజియన్ ఆర్ ఎనీ పర్టికులర్ రీజియన్ ఓన్లీ? మనం ఏ రీజియన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బట్ అన్ని కాదు. నార్థర్న్ వర్జీనియా, ఓహియో, నార్థర్న్ కాలిఫోర్నియా, ముంబై ఇవి యూజ్ చేసుకోండి. కెన్ వి క్రియేట్ డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్ ఇన్ ఫ్రీ టైర్ అకౌంట్? ఎస్, డిఫరెంట్ రీజియన్స్ లో డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కెన్ వి సెలెక్ట్ ఎనీ రీజియన్ ఫర్ ప్రాక్టీస్? ఎస్ యూ క్యాన్. నెక్స్ట్, ఈస్ దేర్ ఎనీ లిమిటేషన్స్ ఫర్ ది ఇన్స్టెన్సర్? సో లిమిటేషన్స్ అంటే చూసారు కదా, ఇందాక మనకి అన్నిటికీ యాక్సెస్ లేవు, కొన్నిటికి మాత్రమే ఉన్నాయి. సో అవే లిమిటేషన్స్ అనమాట. ఈరోజు చెప్పిన పీపీటీ మాకు షేర్ చేస్తారా సార్? ఖచ్చితంగా షేర్ చేస్తాం దినేష్. అండ్ కెన్ వి యూజ్ రీజియన్ బేస్డ్ ఆర్ అవర్ చాయిస్? సో ఇక్కడ ప్రెసెంట్ అయితే మీకు నచ్చిన రీజియన్ నార్థర్న్ వర్జీనియా కానీ, నార్థర్న్ కాలిఫోర్నియా కానీ, ఓహియో కానీ, ముంబై కానీ వీటిల్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు. సార్ ఈ వీడియో పేజ్ చేయడానికి టైం పడుతుంది కదా, మరి మేము అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే వీడియో డెమో కావాలి కదా సార్, మరి ఎలా? సో మనకి క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఐ థింక్ యూ ఆల్రెడీ గైస్ నో అబౌట్ దట్. దానిలో ఒకసారి వీడియో ఉండాలనుకుంటా, ఒకసారి దాన్ని రిఫర్ చేయండి సో దట్ యూ కెన్ గెట్ టు నో దట్. సో మీరు టుడే చేయండి అన్నారు కదా, సో ఇవాళ చేసేస్తాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు మధ్యాహ్నం లోపు అయిపోద్దండి. సో మధ్యాహ్నం అకౌంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ రియల్ టైమ్ లో బిల్లింగ్ మానిటరింగ్ ఎవరు చేస్తారు? డెవాప్స్ ఇంజనీర్ ఆర్ ఎనీ డెడికేటెడ్ టీమ్. సో AWS కి సపరేట్ టీమ్ ఉంటుంది అనమాట, వాళ్ళు ఆ బిల్లింగ్ ఇష్యూస్ అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు అనమాట. 750 అవర్స్ పర్ మంత్ అంటే డైలీ 24 అవర్స్ వస్తుంది. సో అప్పుడు చార్జెస్ ఎలా అవుతాయి? ఇక్కడ ఒక్కొక్క సర్వీస్ కండి, సపోజ్ ఇప్పుడు మీరు 10 సర్వీసెస్ వాడుకుంటున్నారు, 24 అవర్స్ వాడారు 10 సర్వీసెస్ ని. సో 24 అవర్స్ ఇంటూ 10 అప్పుడు ఎంత అయితే 240 పర్ డే కదా. సో అవి మీరు 4 days 5 days వాడితే అయిపోతాయి కదా. సో అలా. నెక్స్ట్, వర్చువల్ అంటే ఇన్స్టెన్స్ లో క్రియేట్ చేసే అప్లికేషన్ సార్? నో, వర్చువల్ ఇస్ నథింగ్ బట్ వీ కాంట్ టచ్ అండ్ వీ కాంట్ సీ ఇట్. ఈచ్ ఇన్స్టెన్స్ హ్యాస్ ద CPU, RAM. సో ఇఫ్ వీ క్రియేట్ మోర్ ఇన్స్టెన్సెస్, సో ఆబ్వియస్లీ విల్ బి యూజింగ్ మోర్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్. సో హౌ కెన్ వి రిలేట్ ఇట్ టు 750 అవర్స్ ఫర్ ఫ్రీ టైర్ యూజర్? సో పవన్ గారు మీకు క్లారిటీ ఇస్తాను ఇక్కడ. సపోజ్ నేను ఇక్కడ ఒక సర్వర్ని క్రియేట్ చేశాను, ఇది నా సర్వర్ అనమాట. ఇది నేను 3 అవర్స్ వాడుకుంటే, 3 అవర్స్ వాడుకున్నట్లయితే నాకున్న 750 అవర్స్ లోంచి 3 అవర్స్ అనేవి లాస్ అయిపోతాను. సో అప్పుడు ఎంత ఉంటాయి ఓవరాల్ గా? 747 అవర్స్ వరకు ఉంటాయి కదా. అదే మీరు 3 సర్వర్స్ ని 3 అవర్స్ వాడుకున్నట్లయితే, సో అప్పుడు మీకు ఎన్ని అవర్స్ కన్జ్యూమ్ అయినట్లు? 9 అవర్స్ మీకు కన్జ్యూమ్ అయినట్లు అనమాట. సో 750 - 9 అంటే అప్పుడు ఎంత? 741 అవర్స్ మీకు ఇంకా బ్యాలెన్స్ ఉంటాయి ఇలా. సో ఒకవేళ మీరు 10 సర్వర్స్ వాడుకున్నారు, ఆ 10 సర్వర్స్ 24 అవర్స్ వాడారు. సో అప్పుడు 10 into 24 అంటే ఎంత? 240 అవర్స్. సో 240 అవర్స్ అనేవి మీకు ఇక్కడ అయిపోతాయి ఇలా. సో ఐ హోప్ యూ గాట్ ది క్లారిటీ నౌ, రైట్? EC2 instance comes under which service of the Amazon? I didn't get you, Sindhu. Can you please repeat the question again clearly? And instance terminate చేస్తే మళ్ళీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి కదా సార్? ఎస్, ఖచ్చితంగా చేయాల్సిందేనండి. అండ్
After we terminate, we'll use 8 GB volume creation instance. Will be total available of 30 GB or it will be reduced to 22 GB. సో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటే మీకు 8 GB వరకే అవుతుంది అనమాట, అది 22 GB కింద రాదు. సో వన్స్ ఇన్స్టెన్స్ టర్మినేట్ చేసిన తర్వాత డిస్క్ రిమూవ్ అవుతుందా అవ్వదు, ఖచ్చితంగా డిస్క్ కూడా రిమూవ్ అయింది, అంటే ఆ వాల్యూమ్ సిపియూస్ ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. డెల్ ల్యాప్టాప్లో వెయిట్ సెకండ్ లాగిన్ చేయవచ్చు సార్, ఆఫీస్ ల్యాప్టాప్. మీరు లాస్ట్ టైం లెనోవో ఉంటే బెటర్ అన్నారు కదా, లెనోవో ఉంటే బెటర్ అన్నాను కానీ డెల్లో వర్క్ అవ్వదని చెప్పలేదండి. ఆఫీస్ ల్యాప్టాప్లో చేయొచ్చు, బట్ మీకు ఎటువంటి పర్మిషన్ ఇష్యూస్ ఎటువంటివి లేవు అని అనుకుంటే మీరు డైరెక్ట్గా లాగిన్ అయి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ రికార్డింగ్ వీడియో షేర్ చేస్తారా? ఖచ్చితంగా షేర్ చేస్తాం అఖిల్. హౌ మెనీ సెక్యూరిటీ గ్రూప్స్ వీ కెన్ యాడ్ అండ్ హౌ కెన్ వీ నో దట్ ద సెక్యూరిటీ గ్రూప్స్? ఖచ్చితంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ గ్రూప్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సి, ఇది నా సర్వర్ అనుకుందాం. ఇప్పుడు మీకు కనపడే బ్లూ బాక్స్ ఏదైతే ఉందో దిస్ ఈస్ మై సర్వర్. ఇది లైనెక్స్ సర్వర్ కాబట్టి లైనెక్స్ ని మనం కనెక్ట్ చేసుకోవాలి అంటే మనకి 22 అంటే SSH అనమాట. 22 అంటే SSH అనే ఒక పోర్ట్ నెంబర్ 22 ఉంటుంది. ఈ SSH ఉంటేనే మన సర్వర్ ని మనం కనెక్ట్ అవ్వగలం. వితౌట్ SSH లైనెక్స్ సర్వర్ ని మనం కనెక్ట్ చేసుకోలేము అనమాట. సో అదే విధంగా నేను SSH తో పాటు ఇంకొకటి ఏం తీసుకున్నానంటే ఆల్ ట్రాఫిక్. ఆల్ ట్రాఫిక్ అంటే మనకి 0 నుంచి 65,536 ఆర్ సంథింగ్ పోర్ట్ నెంబర్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ పోర్ట్ నెంబర్స్ అన్నీ కూడా ఎట్ ఎ టైం యాక్టివేట్ అయిపోతాయి, అంటే మనం ఇండివిజువల్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఆల్ ట్రాఫిక్ మీన్స్ ఎవ్రీ పోర్ట్ నెంబర్ విల్ గెట్స్ యాక్టివేటెడ్. మన అప్లికేషన్ మనం ప్రొడక్షన్ సర్వర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటే ఈ ఆల్ ట్రాఫిక్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో అది నేను మీకు ముందుగానే చెప్పాను. సో ఇది సెక్యూరిటీ గ్రూప్. సో మన లైనెక్స్ మిషన్ ని ఎవరెవరు కనెక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకా ఏ సర్వర్స్ మన సర్వర్ ని హిట్ చేయగలవు అని చెప్పేసి మనం ప్రొవైడ్ చేయడానికి సెక్యూరిటీ గ్రూప్స్ ని యూజ్ చేస్తాం అనమాట. మన సర్వర్ కి ఏ టైప్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి అది మొత్తం మనం ఈ సెక్యూరిటీ గ్రూప్స్ లో మనం ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్, లాస్ట్ టైం డిఫరెంట్ రీజియన్స్ లో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి అండ్ హౌ కాంట్ చెక్ ఎవ్రీ రీజియన్ ఆర్ ఎవ్రీ సర్వీస్ రైట్ టు టర్మినేట్ బిల్లింగ్ పడితే హౌ టు రిజాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. ఇవి ఏంటంటే మనకి ముందు సెషన్స్ లో వస్తాయండి. ఒకవేళ బిల్లింగ్ పడితే ఇష్యూస్ ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, అసలు ఎంతవరకు మనం వాడుకున్నామని నేను మీకు ముందు సెషన్స్ లో చెప్తాను. నెక్స్ట్, డూ వీ నీడ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ బిల్లింగ్ ఆర్ వీ నీడ్ టు మెయింటైన్ అకౌంట్స్ ఫర్ సర్వీసెస్ ఇన్ రియల్ టైమ్? సో బిల్లింగ్ గురించి అయితే మనకి నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు, దానికి సపరేట్ డెడికేటెడ్ టీమ్ ఉంటుంది, కానీ తెలుసుకుంటే మంచిది అనమాట. మీరు ఈ కోర్సులో అది తెలుసుకుంటారు, బిల్లింగ్ ఎలా పడిద్ది, దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలి అని, ఎంతవరకు మనం బిల్లింగ్ తగ్గించగలం రిసోర్సెస్ కి, అదంతా కూడా. ఎవ్రీడే ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలా? ఎవ్రీడే చేయాలండి. నెక్స్ట్ వన్, సో సార్ యూట్యూబ్లో మన ఛానల్లో AWS అకౌంట్ క్రియేట్ చేసే వీడియో ఉంటే కొంచెం లింక్ షేర్ చేయండి, విల్ ప్రొసీడ్ టు క్రియేట్. ఖచ్చితంగా రామ్ గారు. సో వన్స్ ఒకసారి వీడియో ఉంది అంటే అది నేను మీకు డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ లేదు అంటే నేను సపరేట్గా ఒక వీడియో క్రియేట్ చేసి ఆ వీడియో టెలిగ్రామ్లో అయినా నేను మీకు ఇచ్చేస్తాను, ఓకేనా? నెక్స్ట్, రిమైనింగ్ బ్యాలెన్స్ అవర్స్ ఎన్ని ఉన్నాయో ఎలా చూడాలి? సో అది కుదరదండి, జస్ట్ ఎంతవరకు వాడుకున్నామో అది మాత్రమే మనం చూడగలం. నెక్స్ట్ వన్, సో do we get notification when we use complete 750 hours? Yes. సో బేసిక్ ఏంటంటే మీరు ఎంత వరకు వాడుకున్నారు, సపోజ్ 85% లిమిట్ వరకు వచ్చింది అంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, అంటే మీ మెయిల్ వస్తుంది అనమాట. AWS వాళ్ళు మీకు మెయిల్ పంపిస్తారు. సో మీరు మీ రిసోర్సెస్ ని 85% వాడుకున్నారు, ఇంకా 15% ఈ మంత్ వరకు వ్యాలిడ్ ఉంది అని చెప్పి మీకు మెయిల్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఫస్ట్ AWS క్లాస్ ఆర్ DevOps? ఇది ఆల్రెడీ నేను చెప్పానండి. ఫస్ట్ ఏంటంటే మనకి లైనెక్స్ స్టార్ట్ అయింది. లైనెక్స్ మనం ప్రాక్టీస్ చేయాలంటే ఖచ్చితంగా EC2 సర్వర్ కావాలి. సో అందుకని EC2 చెప్పాను. ఆ తర్వాత లైనెక్స్కి వెళ్తాం, ఆ తర్వాత DevOps నేర్చుకుంటాం, ఆ తర్వాత AWS ఉంటుంది అన్నమాట లాస్ట్లో. నెక్స్ట్, పేమెంట్ అండ్ సార్ అమౌంట్ డెబిటెడ్ మై అకౌంట్, ఐ గాట్ ఎర్రర్ మెసేజ్, హౌ టు నో మై పేమెంట్ ఈస్ డన్ ఆర్ నాట్? సో ఏ ఎర్రర్ వచ్చిందండి గోపి గారు, కొంచెం ఒకసారి అది కాపీ పేస్ట్ చేయగలరా చాట్ బాక్స్లో? నెక్స్ట్, లేకపోతే ఫోటో స్నిప్ తీసన్న పెట్టండి. వేర్ కెన్ వి సీ ద నెంబర్ ఆఫ్ ఫ్రీ అవర్స్ లెఫ్ట్? అది పాసిబుల్ కాదండి. నెక్స్ట్, హౌ మెనీ సర్వర్స్ షుడ్ వి యూజ్ అవర్ వర్క్? సో మన వర్క్లో మనం ఎంత వర్క్ చేస్తామంటే ఇది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అప్లికేషన్ మీద మనం డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మనకి అప్లికేషన్స్కి వచ్చేసరికి అమెజాన్లో తీసుకుంటే కొన్ని వేల సర్వర్లు ఉంటాయి.
అండ్ అదేవిధంగా ఫ్లిప్కార్ట్కి కూడా అప్లికేషన్ రన్ అవ్వాలంటే కొన్ని వేల సర్వర్లు ఉంటాయి. అలా అప్లికేషన్ బట్టి కొన్ని వాటికి హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, కొన్నిటికి థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, కొన్నిటికి వచ్చేసరికి 200, 300 అలా ఉంటాయి అనమాట. సో ఇన్ రియల్ టైంలో డెవాప్స్ ఇంజనీర్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాడా? ఎస్. సో రియల్ టైంలో ఏంటంటే ఇది కంపెనీ టు కంపెనీ అనమాట. కంపెనీలో AWS టీమ్ ఉందనుకో, AWS వాళ్ళే క్రియేట్ చేస్తారు. AWS వాళ్ళు లేరు, ఓన్లీ డెవాప్స్ వాళ్ళే ఉంటే అప్పుడు డెవాప్స్ వాళ్ళే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఫైన్ టు లాగిన్ విత్ రూట్ యూజర్ ఎవ్రీ టైమ్ ఫర్ ప్రాక్టీస్. ఎస్, మీరు లాగిన్ చేసి పెట్టచ్చు. లాగిన్ చేసినంత మాత్రాన మీకు 750 అవర్స్ ఏం కన్జ్యూమ్ అవ్వవు. జస్ట్ లాగిన్ చేసి అలా పెట్టండి, ఏం ప్రాబ్లం లేదు అది. నెక్స్ట్, వాట్ ఈస్ SSH? SSH అంటే సెక్యూర్ సాకెట్ హోస్ట్ అండి. లైనెక్స్ మెషిన్ ని మనం కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసేది SSH అనమాట. నెక్స్ట్, కెన్ వి యాడ్ అడిషనల్ సెక్యూరిటీ గ్రూప్స్ టు ఆల్రెడీ క్రియేటెడ్ ఇన్స్టెన్స్? సో ఆల్రెడీ క్రియేట్ చేస్తే దానికి అడిషనల్ గా యాడ్ చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. AWS account suspend because February 22 month billing 3K. Can you help me to resolve this account? సో సుధాకర్ గారు, మీరు ఏంటంటే అక్కడ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళిపోయి ఒక కేసుని క్రియేట్ చేసి వాళ్ళతో కాంటాక్ట్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు మీ ఇష్యూని రిజాల్వ్ చేస్తారు. సో బిల్లింగ్ తీసేయండి అంటే దే విల్ రిమూవ్ యువర్ బిల్లింగ్. సో విండోస్లో పోర్ట్ నెంబర్ 2020 ఎలా ఓపెన్ చేయాలి? సో విండోస్లో పోర్ట్ నెంబర్ 2022 చేయాల్సిన అవసరం లేదండి. సో లైనెక్స్లో 22 ఎనబుల్ చేస్తే సరిపోయింది, అంటే SSHని ఎనబుల్ చేస్తే సరిపోయింది. విండోస్లో చేయాల్సిన అవసరం లేదు మనకు. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ సార్, ఇది ఒకసారి వెంకటేష్ గారు ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ కోసం శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్, వీఆర్ నాట్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. ఓకే, టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరిని ఐ థింక్ యాడ్ చేయలేదు అనుకుంటా. ఐ థింక్ సో. నేను ఒకసారి శ్రీనివాస్ గారితో కాంటాక్ట్ అవుతాను, హీ విల్ యాడ్ యూ. బేసికలీ యాక్టివిటీస్ అన్ని కూడా సార్ చూసుకుంటారు అనమాట. So can you please give an example to connect a server using any port? All traffic, when we try to connect from the outside, it is going to hit the port number of our server. So Harsha, basically ఏంటంటే ఆల్ ట్రాఫిక్ కి SSH కి మీకు రెండింటికి డిఫరెన్స్ అర్థం అవ్వాలి అంటే మీకు కొంచెం జెన్కిన్స్ కి, డాకర్ కి, యాన్సిబుల్ కి, ఈ టూల్స్ కి వెళ్ళినప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది అనమాట. సో స్టార్టింగ్ లోనే చెప్తే అది కన్ఫ్యూజ్ అవుతారు, బట్ అదైతే చెప్తాను ఖచ్చితంగా. బట్ అది టూల్ ఓరియంటెడ్ వెళ్తే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ. Every day we will face the loss of work done by yes, sir. So if we terminate the instance, can we resume the previous work, right? So దానికి మనం బ్యాకప్ తీసుకుంటాం. మాన్సాగర్ ఏంటంటే, సో టర్మినేట్ చేసే ముందు డేటా మొత్తాన్ని బ్యాకప్ తీసుకొని ఆ సర్వర్ని మనం టర్మినేట్ చేసుకోవచ్చు. సో బ్యాకప్ డేటాతో మళ్ళీ మనం కొత్త సర్వర్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, మీరు ఇంకా టెలిగ్రామ్ సెండ్ చేయలేదు మాకు, అది చేస్తామండి ఖచ్చితంగా. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ AWS DevOps అండ్ Azure DevOps? క్లౌడ్ డిఫరెన్స్ ఉంటుందండి. ఇక్కడ AWS క్లౌడ్ వాడతాం, అక్కడ Azure క్లౌడ్ వాడతాం అనమాట. సార్ ప్లీజ్ కన్ఫర్మ్ ది ఆప్షన్ ఐ హ్యావ్ గివెన్. ఇక్కడ వచ్చేసి, సో ఇది కరెక్టే భాస్కర్, మీరు యూ కెన్ కంటిన్యూ దట్. సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్, హౌ కెన్ వి రిజాల్వ్ దట్? సో హౌ Kubernetes అండ్ EC2 ఆర్ డిఫరెంట్. సో Kubernetes గురించి నేను ఇప్పుడే చెప్పాను, అవి ముందు వెళ్ళిన తర్వాత చెప్తాను. బికాజ్ ఎందుకంటే అది ఇవాళ టాపిక్ కాదు కదా. ఇవాళ టాపిక్ లో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ హియర్. హాయ్ సార్, AWS అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ ఏంటి ఇక్కడ? సో ఇందాక చెప్పాను కదండి, మన అకౌంట్ అనేది యాక్టివేట్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్దని పరమేష్ గారు. సో బేసిక్గా ఏమవుతుందంటే, మన అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి వితిన్ 24 అవర్స్ పట్టింది. 24 అవర్స్ తర్వాత మీకు ఎప్పుడైతే మెయిల్ వచ్చిందో 24 అవర్స్లో, అప్పుడు ప్రాక్టీస్ చేయండి. అంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో డే వైజ్ వీడియో లింక్ యూట్యూబ్లో షేర్ చేస్తారు. సేమ్ అలానే డే వైజ్ టాపిక్ నోట్స్ కూడా ప్రిపేర్ చేస్తే మాకు ప్రిపరేషన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ప్రతిరోజు అలానే చేస్తాం. ఉమామహేశ్వరి గారు, మీకు డే వైజ్ క్లాస్ లింక్, అదేవిధంగా డే వైజ్ మెటీరియల్ లింక్ మీకు ఉంటుంది. నెక్స్ట్, SSH పోర్ట్ 2020ని చేంజ్ చేయొచ్చా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చేంజ్. సో టూలో అది సెలెక్ట్ చేయాలి సార్. సో ఇక్కడ మీరు బిజినెస్ అయినా ఇవ్వచ్చు, పర్సనల్లీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్, విచ్ టర్మినల్ యూజ్డ్? సో టర్మినల్స్ వచ్చేసరికి మనం పుట్టి వాడుకోవచ్చు అండి. అండ్ దీనికి ఆల్టర్నేట్ మోబా ఎక్స్ట్రమ్ కూడా ఉంటుంది అనమాట. ఈజ్ ఇట్ ఫైన్ టు లాగిన్ విత్ రూట్ యూజర్ ఎవ్రీ టైమ్ ఫర్ ప్రాక్టీస్? ఐ థింక్ ఇది ఆల్రెడీ ఆన్సర్ చేశాను నితిన్. సో ప్రతిసారి మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు రూట్ యూజర్తోనే లాగిన్ అవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ గోపి, సో మీకు వచ్చేసి ఇక్కడ 2 రూపీస్ అనేవి క్రెడిట్ అయ్యాయి అని చెప్పి, డెబిట్ చేసుకున్నారని చెప్పేసి వచ్చింది. సో అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే 24 అవర్స్ వెయిట్ చేయమంటున్నారు. విత్ ఇన్ 24 అవర్స్లో మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయింది. సో
దట్స్ ఆల్. వెన్ వి యూజ్ ఇన్స్టెన్స్, ప్రతిరోజు ఇవాళ నుంచి ప్రతిరోజు కూడా మనం ఇన్స్టెన్సెస్ వాడుతూనే ఉంటాం దివ్య గారు. అండ్ ఒక 2 minutes నాకు కొంచెం గ్యాప్ ఇస్తారా? నేను కంటిన్యూస్లీ మాట్లాడటం వల్ల నాకు కొంచెం థ్రాట్ పెయిన్ వస్తుంది. అండ్ దట్ ఐ మీన్ ఫాస్టింగ్ నౌ. సో రంజాన్ మంత్ కాబట్టి ఫాస్టింగ్ లో ఉన్నా. ఒక 2 minutes బ్రేక్ తీసుకుందాం ప్లీజ్. సో తర్వాత మీకు అన్మ్యూట్ యాక్సెస్ ఇస్తాను, మీరు డైరెక్ట్ గా అడగొచ్చు. సో మీన్ వైల్ ఇంకా డౌట్స్ ఎవరికి లేవు అనుకుంటే మీరు లెఫ్ట్ అయిపోవచ్చు అండి. డౌట్స్ క్వైరీస్ ఉన్న వాళ్ళు ఉండండి. యా, సో మీకైతే అన్మ్యూట్ యాక్సెస్ ఇస్తున్నాను, ప్లీజ్ 1 to 1 అడగండి. సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. సో వాళ్ళు చెప్పిన టాపిక్ అయితే అందరికీ క్లియర్ గానే అర్థమైంది కదా? ఎక్కడ స్పీడ్ గా వెళ్ళడం కానీ లేకపోతే కన్ఫ్యూజన్స్ అయితే ఏం లేవు కదా? ఆర్ యూ గైస్ ఆర్ సాటిస్ఫైడ్ అబౌట్ టుడేస్ క్లాస్? సో కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్? Yes, sir. థ్యాంక్ యూ. సో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు ఇప్పుడు. చెప్పండి సార్, మీరు ఫస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు అక్కడ ఆర్కిటెక్చర్ టైప్ అని కింద 64 into అలా వచ్చింది సార్, ఏంటి సార్ అది? ఎక్కడ ఆర్కిటెక్చర్? ఓకే, సో మనకి మామూలుగా విండోస్ లో చూసుకుంటే 32-bit 64-bit అని చెప్పేసి ఉంటాయి, ఐడియా ఉందా? లేదు. సో బేసిక్ ఏంటంటే ఇవి బిట్స్ అన్నమాట. స్టార్టింగ్ లో మనకి కంప్యూటర్స్ వచ్చినప్పుడు 8 bits 16 bits 32 bits ఇలా ఉంటాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ అన్ని కూడా మనం 64-bit ఆర్కిటెక్చర్స్ వాడుతున్నాం. అదేంటంటే మెషిన్ కి సంబంధించింది, ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధించిన ఆర్కిటెక్చర్స్ అన్నమాట, హార్డ్వేర్ రిలేటెడ్. అది డిఫాల్ట్ గానే ఉంచండి, పర్లేదు. ఓకే సార్. కన్ఫ్యూజన్ ఉందా అవినాష్? బేసిక్ గా ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంచెం అలానే ఉంటుంది. బట్ వన్స్ ఒకసారి మీరు వీడియో చూడండి, తర్వాత 1 or 2 times మీరు చూసినట్లయితే సో మీకు క్లారిటీ వస్తుంది అనమాట. వెన్ వి సైన్ ఇన్ షుడ్ వి సెలెక్ట్ రూట్ యూజర్ ఆర్ ఐఏఎం యూజర్? సో చెప్పాను కదా భరత్ గారు, అదేంటంటే రూట్ యూజర్ నుంచే అవ్వండి. రూట్ యూజర్ దగ్గర మీ మెయిల్ ఐడి ఇవ్వండి, తర్వాత పాస్వర్డ్ అడిగింది. ఓకేనా సార్? ఇంకొక డౌట్. చెప్పండి. హలో సార్. సార్ మనం ఇప్పుడు హలో సార్ మనము ఇప్పుడు ముంబై రీజియన్ లో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటే లేటెన్సీ తక్కువ ఉంటుంది కదా సార్, ఫాస్ట్ గా ఉంటది కదా? అవును, అదేంటంటే క్లయింట్ తన అప్లికేషన్ ఎక్కడైతే డిప్లాయ్ చేస్తున్నాడో ఆ రీజియన్ లో, అంటే ఇప్పుడు జనరల్ గా ఫోన్ పే అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయాలి, ఫోన్ పే ఇండియాది కదా, సో ముంబై రీజియన్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట, కొంచెం స్పీడ్ గా ఉంటుంది. అదే మీరు యుఎస్ కి సంబంధించిన అప్లికేషన్ అయితే నార్థన్ వర్జీనియా అలాంటివి చూస్ చేసుకుంటాం, డిపెండ్స్ ఆన్ ది అప్లికేషన్ అనమాట. ఓకే సార్. హలో సార్. కెనడాకి వేరే సర్వర్ ఉంది, అది సెలెక్ట్ చేసి కెనడా సెంట్రల్ 1. కెనడా సెంటర్
కెనడా సెంట్రల్ అప్లికేషన్ అంటే బై డిఫాల్ట్ ఓహియో ఉంది కదా, ఇప్పుడు కెనడాది కూడా అవును. సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ ఒక 6 వరకు ఉన్నాయి కదా, అవి వరకు తీసుకోండి. తర్వాత సియోల్, సింగపూర్, స్వీడన్, టోక్యో వీటిలో మనకి అన్నిటికీ యాక్సెస్ ఉండదు అనమాట. ఓకే ఓకే అవి కాకుండా నార్థన్ వర్జీనియా కానీ ఓహియో ఇవి మీరు ప్రిఫర్ చేయండి. ఓకే. సార్ హలో 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 సార్. ఎస్ చెప్పండి. ముస్తఫా గారు చెప్పండి. సార్, అదే ఇప్పుడు AWS అకౌంట్ క్రియేట్ చేసుకోవడం చెప్పారు కదా సార్, చేసుకున్న తర్వాత ఇన్స్టెంట్ క్రియేట్ చేయడం చెప్పారు కదా. అవును. ప్రతిరోజు కూడా ఇన్స్టెంట్ డిలీట్ అదే మొత్తం టెర్మినేట్ చేసామన్నారు కదా సార్. అవును. అది మళ్ళీ రేపు నేను మళ్ళీ AWS అకౌంట్ ఓపెన్ చేసి మళ్ళీ ఇన్స్టెంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ప్రాక్టీస్ చేస్తామండి. అవును, మళ్ళీ రేపు మళ్ళీ క్రియేట్ చేసి మళ్ళీ దానిలో ప్రాక్టీస్ చేసుకుంటాం అనమాట. సో అకౌంట్ క్రియేషన్ 1 టైమ్, బట్ ఏంటంటే ఇన్స్టెంట్ ఎవ్రీడే చేయాలి, అయిపోయిన వెంటనే మళ్ళీ డిలీట్ చేసేయాలి. టర్మినేట్ చేసేయాలి అంతే. కరెక్ట్. అంటే మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి మరి మీరు మాకు సమయం ఇస్తారు కదా, అంటే సాయంత్రం ఎప్పుడో నాకు ఉదయం అయిపోయింది మళ్ళీ సాయంత్రం 3 అవర్స్ ఎప్పుడు నేను ప్రాక్టీస్, అప్పుడు మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ ఇన్స్టెంట్ క్రియేట్ చేయడం, వాడడం, మళ్ళీ డిలీట్ చేశారు కదా సార్. అంతేనండి. కరెక్ట్. ఓకే సార్, కొద్దిగా మీరు వీడియో ఉందన్నారు కదా సార్, కొద్దిగా ఉందంటే పెడితే త్వరగా నేను చేసుకుంటాను సార్. ఖచ్చితంగా అండి ఒకసారి యూట్యూబ్ ఛానల్లో ఉందేమో చూస్తాను. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ లేకపోయినా ఇంతకు ముందు బ్యాచ్ వాళ్ళకి ఏదైతే వీడియో ఉందో అంతవరకు ట్రిమ్ చేసైనా మీకు యాక్సెస్ ఇవ్వమని చెప్తాను. ఎందుకంటే 10 అవర్స్ పడుతుంది ఇది అన్నారు కదా మామూలుగా మీరు గ్రూప్ లో పెట్టడానికి. 10 అవర్స్ అనేది ప్రతిరోజు కాదు. బేసిక్ గా ఏమవుతుందంటే మనం క్లౌడ్ లో కదా చెప్పుకుంటుంది ఇక్కడ జూమ్ అకౌంట్, మేము క్లౌడ్ లో రికార్డ్ చేస్తాం అనమాట. ఆ రికార్డ్ చేసింది ప్రాసెస్ అవ్వడానికి జనరల్లీ 40 to 50 minutes పట్టిద్ది. కొన్ని జూమ్ వాడు లేట్ చేస్తాడు అనమాట, అది 2 to 3 hours వరకు పట్టిద్ది. అండ్ అక్కడ అయిపోయిన తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. యూట్యూబ్ లో మన సైడ్ నుంచి వెంటనే అప్లోడ్ చేసినా వాడు వెంటనే యాక్సెస్ ఇవ్వడం అనమాట, యూట్యూబ్ వాడు. అలా కొన్ని సార్లు మనకి ఏంటంటే ఇష్యూస్ వస్తాయి. సో అప్పుడు మీరు క్వశ్చన్ రైజ్ చేయకుండా ఉండాలని శ్రీనివాస్ గారు జనరల్ గా మాట అన్నారు, మినిమం 10 hours అని. కానీ అది ప్రతిరోజు మోస్ట్లీ మధ్యాహ్నం లోపే అయిపోయింది. ఎప్పుడైనా ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు 10 hours వరకు ఉంటది అనమాట. సార్ అలాగే సార్, మీరు ఒకసారి శ్రీనివాస్ గారిని కనుక్కున్న తర్వాత వీడియో మాట్లాడి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు అవైలబుల్ గా ఉండేటట్లు చూస్తాను వీడియోని. అది టెలిగ్రామ్ కూడా ఇంకా యాడ్ చేయలేదు సార్. అంటే సార్ ఏమన్నారంటే అందరే చూసి 1 నేను కనుక్కొని యాడ్ చేస్తానన్నారు. ఓకే, అంటే బేసిక్ గా మనకి ఇక్కడ 150 మెంబర్స్ అలా ఉన్నారు కదా, సో సార్ ఒకళ్ళే వర్క్ చేస్తున్నారు అనమాట. కొంచెం టైం పట్టింది, బట్ ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే కి కానీ రేపటి కానీ మిమ్మల్ని యాడ్ చేస్తారు. అర్జెంట్ లేదు సార్, అంటే మీరు మా టెలిగ్రామ్ లో ఉంటుంది గ్రూప్ లో చూడండి అనేసరికి ఒకవేళ మమ్మల్ని లేదు చేయలేదేమో, ఒకవేళ మాకు తెలియదేమో అని అనుకున్నాను సార్, అందుకోసం. ఓకే సార్, నేను గ్రూప్ లో ఉంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో సార్. మీరు ఇన్స్టెంట్ క్రియేట్ చేస్తున్నారు కదా. హలో. అవునండి. అవును. ఇన్స్టెంట్ క్రియేట్ చేసినప్పుడు ఈ 7 steps కి రియల్ టైమ్ లో ఇన్పుట్స్ క్లయింట్ ఇస్తారా, లేదంటే అంటే లైక్ ఇప్పుడు సెక్యూరిటీ ఇది ఉండాలి అని చెప్పి ఇట్లా ఇన్పుట్స్ క్లయింట్ ఇస్తారా, లేకపోతే మన ఆర్కిటెక్ట్స్ ఇస్తారు అనమాట. ప్రతి కంపెనీలో కూడా సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు కదా, ప్రాజెక్ట్ కి రోడ్ మ్యాప్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చెప్తారు అనమాట ఇన్స్టెన్స్ సైజ్ ఇంత ఉండాలి అండ్ అదే విధంగా సెక్యూరిటీ గ్రూప్స్ ఈ విధంగా ఉండాలి, దానికి వాల్యూమ్ ఇంత అవసరం అవుతుందని. సో మనకి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు ప్రతి కంపెనీలో, వాళ్ళు చెప్తారు. సో ఆర్కిటెక్ట్స్ అంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళే కదా. లేదు, సాఫ్ట్వేర్ లో ఎవరికైతే ఒక 15+ years ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ప్రాజెక్ట్ గురించి ఎండ్ టు ఎండ్ అనాలిసిస్ ఉంటాయి వాళ్ళు. హలో సార్. హలో సార్, ఇన్స్టెన్స్ ని AWS క్లౌడ్ షెల్ ద్వారా క్రియేట్ చేయడం చేస్తారు సార్. క్లౌడ్ షెల్ ద్వారా ఇన్స్టెన్స్ అనేది క్లౌడ్ షెల్ ద్వారా క్రియేట్ చేయడం నెక్స్ట్ చెప్తారా సార్? క్లౌడ్ షెల్? ఎస్ సార్. క్లౌడ్ షెల్ ఏంటంటే అది టెర్మినల్ ద్వారా క్రియేట్ చేస్తారు కదా సార్. టెర్మినల్ ద్వారా మనం క్రియేట్ చేయం. మనము ఇన్స్టెన్స్ ని 2 విధాలుగా క్రియేట్ చేస్తాం. ఒకటేమో ఇప్పుడు చెప్పిన ప్రాసెస్, ఇంకొకటి వచ్చేసరికి టెరాఫార్మ్ అనే ఒక టూల్ యూజ్ చేసుకొని చేస్తాం అనమాట. ఇది కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ వచ్చేసరికి యాన్సిబుల్ వాడతారు, లేకపోతే CFT ఉంటుంది, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అని, దాన్ని యూజ్ చేసుకొని చేయొచ్చు. అంతేగాని క్లౌడ్ రియల్ టైమ్ లో ఏది యూజ్ చేస్తారు సార్? రియల్ టైంలో కంపెనీలో AWS వాళ్ళు ఉన్నట్లయితే, AWS ఇంజనీర్ ఉన్నట్లయితే తను క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ కానీ లేకపోతే ఇలా మాన్యువల్ ప్రాసెస్ కానీ వాడతారనమాట. లేదు అసలు కంపెనీ చాలా చిన్న కంపెనీ, AWS వాళ్ళు లేరు, ఓన్లీ డెవాప్స్ వాళ్ళు మాత్రమే ఉన్నారు అంటే వాళ్ళు టెరాఫార్మ్ యూజ్ చేస్తారు. ఓకే సార్. వెంకటరెడ్డి గారు, మీరు అడిగిన క్వశ్చన్ నాకు ఒకసారి అర్థం కాలేదు, కొంచెం ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పగలరా? సో అక్కడ బేసిక్ గా మీరు టర్మినేట్ అయిపోయింది, బట్ ఇట్ ఈస్ స్టిల్ షోయింగ్ ఇట్ విల్ కన్జ్యూమ్ ది స్టోరేజ్, హౌ కెన్ వి డిలీట్ ది డాష్ బోర్డ్? సో డాష్ బోర్డ్ నుంచి ఆటోమేటిక్ గా అదే డిలీట్ అయిపోయిందండి. బేసిక్ గా మనం అక్కడ టర్మినేటెడ్ అని వస్తే సరిపోయింది.
ఓకేనా? ఓకే. ఓకే. అంటే అది టెర్మినేట్ అయితే ఇంక మనకి రిసోర్సెస్ ఏమి కన్జ్యూమ్ చేయవు కదా సార్ అవి? లేదు లేదు. అండ్ కన్జ్యూమ్ అండ్ ఇందాక అడిగాను కదా సార్ యాక్చువల్లీ చాట్ బాక్స్‌లో అడిగాను. అంటే లాస్ట్ టైమ్ ఏం జరిగిందంటే డిఫరెంట్ రీజియన్స్‌లో సర్వర్స్ ఇన్‌స్టాన్సెస్ క్రియేట్ చేశాను. అప్పుడు అంత ఐడియా లేకపోవడం వల్ల డిలీట్ చేయలేదు. ఓకే. సో, అలాంటివన్నీ మనం ఒకటే చోట చూసి డిలీట్ చేయగలిగే ఆప్షన్ ఏమైనా ఉందా సార్ మనకి? లేదండి. బేసిక్‌గా అప్పుడు మనం ఆ రీజియన్స్‌కి ఇండివిడ్యువల్‌గా వెళ్లి డాష్‌బోర్డ్‌లో మాత్రమే మనం చెక్ చేయగలం అన్నమాట. అన్నీ ఓకే. ఒకటే దగ్గర కుదరదు. ఓకే. 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 హలో థాంక్స్. హలో సార్ థాంక్ యూ. హలో హలో చెప్పండి. సార్ రామకృష్ణ గారు చెప్పండి. సార్ ఇప్పుడు కరెంట్లీ నేను వర్క్ చేస్తున్న కంపెనీలో ఏంటంటే గూగుల్ క్లౌడ్ స్పానర్ యూజ్ చేస్తున్నారు సార్. అది కూడా ఏడబ్ల్యూఎస్ లాంటిదేనా? గూగుల్ క్లౌడ్ స్పానర్ అది గూగుల్ క్లౌడ్ యూజ్ క్లౌడ్ చేస్తున్నారు. స్పానర్ జీసీపీ అంటే గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్ ఉంటదండి. ఓకే. గూగుల్ అంటే క్లౌడ్ నేను డెవలపింగ్ సైడ్ వర్క్ చేస్తున్నాను సార్. నిన్న చూసాను ఏం ఓకే. యూజ్ చేస్తున్నారని. ఓకే. సో, వాళ్ళంతా గూగుల్‌లో స్టోర్ చేసి గూగుల్ సర్వర్‌ని యూజ్ చేస్తున్నారన్నమాట. ఓకే. నాకు అర్థమైంది. బేసికల్లీ ఏంటంటే మనకి ఇక్కడ EC2 ఎలా వాడతామో అక్కడ జీసీపీలో గూగుల్ క్లౌడ్ స్పానర్ అని చెప్పేసి ఒక సర్వీస్ ఉంటదన్నమాట. ఓకే. ఇది ఆల్టర్నేటివ్. అంటే ఇప్పుడు క్లౌడ్స్ ఉంటాయి కదా! ఏడబ్ల్యూఎస్‌కి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి? జీసీపీ. సో ఇక్కడ వాడే సర్వీసెస్‌కి ఆల్టర్నేటివ్స్ అక్కడ గూగుల్ క్లౌడ్ స్పానర్ అన్నమాట. ఓకే సార్. ఓకే. అంటే సేమ్ అంటే మా కంపెనీ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేయకుండా గూగుల్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. అంతే కదా సార్? అవును. సేమ్ యూజ్ అవుతది. అవును. ఓకే సార్. సార్ హలో సార్. చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ అది ఇప్పుడు ఇలాంటి సేమ్ ఇంటర్ఫేస్ వేరే ఏదైనా ఇంటర్నల్ టూల్స్ క్రియేట్ చేసి అంటే కంపెనీస్ లో డిఫరెంట్ వాళ్ళ ఓన్ ఇంటర్నల్ టూల్స్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇలాంటి ఇంటర్ఫేస్ లో సేమ్ లేదండి. వాళ్ళు ఖచ్చితంగా ఇలానే చేస్తారు. ఇలాంటి క్రియేట్ చేయడం ఉండదు. ఓకే. ఓకే. అండ్ ఇంకోటి ఇప్పుడు మనం ఒక ఇది ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాం అంటే వన్స్ నేను ఈ క్లాస్ అయిపోయాక కూడా ఇమీడియట్ గా నేను ప్రాక్టీస్ చేసుకోవాలంటే అది చేసుకున్నాక నేను టెర్మినేట్ చేసుకోవచ్చా లేకపోతే ఎట్లా సార్ అది? చేసుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత టెర్మినేట్ చేయండి. ఓకే. ఓకే. ఓకే అండి. సో యెస్. అభినవ్ గారు. స్టడీ మెటీరియల్ ఎలా గుడ్ హలో. మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ స్టడీ మెటీరియల్ మనకి ఎలా స్టడీ మెటీరియల్ వేరే శ్రీనివాస్ గారు అదే లైక్ టెలిగ్రామ్ గ్రూప్ అనేది మోస్ట్లీ వాళ్ళతో క్రియేట్ చేసేస్తాం మేము. సో క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో యాడ్ చేస్తాము. తర్వాత HTML పేజ్ ఒకటి ఉంటదన్నమాట. సో HTML పేజ్ లోపలికి వెళ్తే మీకు స్టడీ మెటీరియల్స్ అన్ని దానిలోనే ఉంటాయి. అక్కడ నుంచి మీరు వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది మా వాళ్ళకి నేను అదే మీరు థాట్ పెట్టి మనం ₹2 అదే పే చేసి చెయ్యాలండి. మా వాళ్ళకి అడిగితే వాళ్ళు అన్నారు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తయారు చేస్తున్నాం కదా మరి దానికి ఫీ పడుతుంది కదా అని అన్నారు. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా! మనీ మన ఫీ పర్మిషన్ పడుతుంది కదా లేకుండా మన పర్మిషన్ లేకుండా మన కార్డులోంచి ₹1 కూడా కట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మీరు రోడ్ మీద వెళ్తున్నారు. పోలీస్ ఫోటో తీసాడు. ఫోటో తీసి ఒక ₹50 ₹100 బిల్ వేసాడు అనుకో డైరెక్ట్ గా నీ బ్యాంక్ అకౌంట్ లోంచి కట్ అవుతాయా? లేకపోతే నీకు ఒక మెసేజ్ వస్తుందా ఇంత బిల్ ఉంది నీ బండి మీద అని? జస్ట్ వస్తుంది సార్. నేను అది ఎలాగైనా కట్టాలి కదా సార్. ఏంటండి? అది ఎలాగైనా మనీ పే చేయాలి కదా. అవును. అవసరం లేదు. బేసిక్‌గా ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి కొన్ని పాలిసీస్ ఉంటాయన్నమాట. మనం ఫ్రీ టైర్ అకౌంట్ తీసుకుంటున్నాం కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ టైం బిల్ పడితే రిమూవ్ చేస్తారు. బేసిక్‌గా మనం ప్రాక్టీస్ చేసేదానికి బిల్ పడదన్నమాట. ఒకవేళ పడినా తక్కువ అమౌంట్ 100 బిలోనే పడింది. ఒకవేళ మీరు ₹100 కూడా పే చేయలేను అంటే ఫస్ట్ టైమ్ మీకు ఎంత బిల్ పడినా వాళ్ళు అది రిమూవ్ చేసేస్తారు. సో అది వాళ్ళ పాలిసీ. లాస్ట్ టైం నా స్టూడెంట్‌కి 3 lakhs సో ఆ 3 lakhs బిల్ కూడా వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి కన్సిడర్ చేసి రిమూవ్ చేసేసారు అకౌంట్ నుంచి మనం కట్టే పని లేకుండా. సార్ అంటే ఇది మీరు అన్నారు 50 అవర్స్ ఉంది కదా అది దాటితేనా అదే ఎక్స్టెండ్ అయితేనే మనం పే చేస్తాం. మనం మనీ పే చేయాలా? అవునండి. అది దాటినప్పుడు మాత్రమే మనం పే చేస్తాం. అది దాటకుండా నేను మీకు చెప్తాను. నేను చెప్పే ప్రొసీజర్ మీరు ఫాలో అయితే ఆ 750 అవర్స్ మీకు అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేయడం అదే ఈడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయడం ఇన్స్టెంట్ క్రియేట్ చేయడం వరకు మీరు ఈరోజు చెప్పారు అంతే సార్. అదే నాకు అంతే. జస్ట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయడం, సర్వర్ క్రియేట్ చేయడం అంతే. క్రియేట్ చేసి టెర్మినేట్ చేసిన మనం మళ్ళీ బ్యాక్ అయిపోవడం అంతే లాగౌట్ అయిపోవడం అంటున్నా. లాగిన్ చేసినా పర్లేదు. దానికి గేట్ అవ్వదు ప్రొసీజర్ అంటే మనీ దానికి 750 అవర్స్ కూడా కన్స్యూమ్ అవ్వవు. ఓకే సార్. దట్స్ మై డౌట్. అది స్టడీ మెటీరియల్ నా డౌట్. ఇంకేం లేదు. థ్యాంక్ యూ. ముస్తఫా గారు చెప్పండి అండి.
సార్ అది అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్ చేస్తుంటే సైన్ అప్ ఫర్ AWS 4th స్టెప్ లో ఉన్నాను సార్. కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అని వెరిఫై కోడ్ అంటే దేనికోసం సార్ అది? అది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. 4th స్టెప్ తర్వాతే కదా. అవును సార్. మీ మొబైల్ నెంబర్కి 4 డిజిట్ ఓటీపీ వస్తుంది, అది అక్కడ ఎంటర్ చేసేయండి. మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో దానికి వస్తుంది అనమాట. అవును. ఓకే సార్. ఓకే, ఓవర్. ఓకే అండి. హలో, ఉమామహేశ్వరి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా డౌట్ ఏంటంటే ఇక్కడ మాకు ఆఫీస్లో ల్యాప్టాప్స్ అనేవి ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు 1 మంత్కి ఒకసారి. సో ఇది ఫేస్బుక్ లాగిన్ లాగే ఎప్పుడు ఏ సిస్టంలో యూస్ చేసుకోవాలనుకుంటే ఆ సిస్టంలో లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి యూస్ చేసుకోవచ్చా అని అడుగుతున్నాను. చేసుకోవచ్చు, ఫేస్బుక్ లాగే ఇది కూడా. ఓకే సార్. ఓకే అండి. టెలిగ్రామ్లో డైలీ 23 నుంచి మనకి స్టార్ట్ చేసాం కదా. అవునండి. డే వైజ్ అనేది క్లాస్ నోట్స్ అనేది అప్లోడ్ చేస్తారా సార్? ఖచ్చితంగా ఉంటుంది. అంటే డే వైజ్ కాదు, బేసికల్లీ ఏంటంటే ఇక్కడ నేను మీకు ప్రెజెంటేషన్స్ ఇస్తాను అనమాట. ఈ ప్రెజెంటేషన్స్ అనేవి మీకు శ్రీనివాస్ గారు ఇస్తూ ఉంటారు. అండ్ ఇంకా ఇవాళ సపోజ్ లైనెక్స్ లో కొన్ని కమాండ్స్ చెప్పుకున్నాం అనుకోండి, అంతవరకు కమాండ్స్ అనేవి నేను నోట్స్ ప్రిపేర్ చేసి అది నేను మీకు టెలిగ్రామ్ లో ప్రొవైడ్ చేస్తాను. థియరీ మొత్తం కూడా శ్రీనివాస్ గారు ప్రొవైడ్ చేస్తారు. ప్రాక్టికల్ ఏదైతే ఉందో అది నేను మీకు ఇస్తాను, అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మనం AWS లో ఏదైనా రన్ చేసేటప్పుడు మిడిల్లో ఒకవేళ స్టాప్ చేస్తే గనక మనం డేటా సేవ్ చేసుకోవచ్చు అన్నారు కదా సార్. అవును. అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చా, లేకపోతే అది టర్మినేట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలా? అది డేటా బ్యాకప్ తీసుకోవడం ఇన్ ద సెన్స్. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే స్టాప్ చేసిన దాన్ని మళ్ళీ మనం స్టార్ట్ చేసుకొని వాడుకోవచ్చు. సర్వర్ స్టాప్ అయింది, తర్వాత దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసుకొని వాడుకుంటే సేమ్ డేటా ఉంటుంది అన్నమాట, డేటా లాస్ అవ్వం మనం. ఓకే సార్. ఇదే సార్ నా డౌట్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే దెన్, సో దట్స్ ఆల్ అండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ యూ కెన్. ముస్తఫా గారు వెయిట్ చెప్పండి అండి. సార్ అది కంగ్రాచులేషన్స్ అని వచ్చిన తర్వాత కింద ఏదో ఉంది సార్, అది కొట్టినాక మళ్ళీ కన్ఫర్మ్ ఫామ్ రీసబ్మిషన్ అని అడుగుతుంది సార్. కంగ్రాచులేషన్స్ అని వచ్చేసింది సార్ నాకు. మీరు ల్యాప్టాప్ త్రోనా జాయిన్ అయ్యారా ఇప్పుడు మీటింగ్ కి? అవునండి. మీరు స్క్రీన్ షేర్ చేయండి ఒకసారి. హలో, అది ఎలా సార్ అది స్క్రీన్ షేర్ అంటే? అక్కడ మీకు స్క్రీన్ షేర్ అని గ్రీన్ కలర్ బటన్ ఉందా? వచ్చింది సార్. దాని మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకొని షేర్ మీద క్లిక్ చేయండి. షేర్ వచ్చింది సార్. షేర్ వచ్చిందా? స్క్రీన్ గ్రీన్ కలర్ సార్, అదేనా సార్? అక్కడ అదేనండి, దాన్ని సెలెక్ట్ చేసుకొని షేర్ మీద క్లిక్ చేయండి. హలో, చెప్పండి అండి. హలో సార్ ఒకసారి టెలిగ్రామ్ లో ఎలా రిజిస్టర్ అవ్వాలో పెట్టారు ఆ వీడియో, నేను ఆ రోజు లేను. టెలిగ్రామ్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, జస్ట్ మిమ్మల్ని ఆటోమేటిక్ గా శ్రీనివాస్ గారు యాడ్ చేసేస్తారు అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. ఎక్కడండి? హలో హలో, చెప్పండి అండి. సార్ నేను ఆల్రెడీ ఈసీటీలో ఇన్స్టెంట్ ప్రీవియస్ ఉంది ఫైల్ ఒకటి, దాన్ని టర్మినేట్ చేస్తుంటే సక్సెస్ఫుల్ టర్మినేట్ ఉంటుంది, బట్ షో చేస్తుంది సార్ ఫైల్ 1 అని. నేను ఇందాక అదే చెప్పాను కదా, బేసికల్లీ సక్సెస్ఫుల్లీ టర్మినేటెడ్ అని వచ్చిన తర్వాత అది మీ అకౌంట్ నుంచి కనపడకుండా ఉండాలి, డిలీట్ అయిపోవాలి అంటే ఒక 5 to 6 hours పట్టింది. అక్కడ టర్మినేటెడ్ అని ఉందా ఇన్స్టెంట్ స్టేట్ దగ్గర? ఉంది సార్. టర్మినేట్ అంటే ఇంకా కంప్లీట్ గా మీకు డిలీట్ అయిపోయినట్లే. కాకపోతే అక్కడ నుంచి అది వ్యానిష్ అవ్వాలి అంటే ఒక 5 to 6 hours పట్టింది. దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ముస్తఫా గారు చెప్పండి అండి. అదే యువర్ స్క్రీన్ షేరింగ్ అని వచ్చింది సార్. నేనేం స్క్రీన్ షేర్ చేయట్లేదు ఇక్కడ, మీ స్క్రీనే నాకు. నాది సార్. అదే ఇక్కడ ఏం కనపడుతుంది అంటే నాకు కన్ఫర్మ్ ఫ్రమ్ రీసబ్మిషన్ ఏదో ఎర్రర్ ఒకటి ఉంది ఇక్కడ, అదొకటే కనిపిస్తుంది. అది బ్యాక్ వెళ్తే మొత్తం పోతుంది సార్. ఇప్పుడు అలాగని ఫ్రంట్ కొడుతుంటే ఏమవుతలేదు. ఒకసారి కంగ్రాచులేషన్. ఇదిగోండి సార్, అలా వచ్చింది అమెజాన్ ది, మీకు కనిపిస్తుంది కదా. 1 second. దాన్ని మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తుంది. అది నాకు కంగ్రాచులేషన్స్ మెయిల్ వచ్చింది. దానికో లాగిన్ అవడానికి ఏమన్నా ఉందా సార్? అదే మీరు ప్రీ రిబూట్ అని అడిగారు కదా, అది కూడా చేశాను, మొత్తం అంతా అయిపోయింది 4 steps. సైన్ ఇన్ టు an existing AWS అకౌంట్ మీద క్లిక్ చేయండి, లాస్ట్ ఆప్షన్. అక్కడ రూట్ యూజర్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ మెయిల్ ఐడి ఇంకా పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. రూట్ యూజర్ మీ మెయిల్ ఐడి ఇవ్వండి ఇక్కడ.
లాగిన్ అయిపోయారండి అంతే. అయిపోయినట్టే కదా సార్ ఇప్పుడు? అంటే నాకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నాకు 24 అవర్స్ తర్వాత ఈ లోపు ఎప్పుడైనా అప్రూవల్ రావచ్చు. అవును, అప్రూవల్ వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసేసుకోండి. ఓకేనా? ఆ తర్వాత ఇన్స్టెంట్ క్రియేట్ చేసుకోవాలి కదా సార్? అదే ఆ తర్వాత ఇన్స్టెన్స్ క్రియేట్ చేయండి. అండ్ మేక్ షూర్ దట్ నార్థన్ వర్జీనియా లేకపోతే నార్థన్ కాలిఫోర్నియా వాటిలో చేయండి. మీకు డిఫాల్ట్ గా స్వీడన్ వచ్చింది. సిడ్నీ స్వీడన్ నుంచి నార్థన్ వర్జీనియా కానీ ఓహియో కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దానిలో చేసేసుకోండి. అండ్ ప్రతిసారి ఇప్పుడు మనం అక్కడ చూసుకోవాలి సార్ ఓహియో ఉందా లేదని. అంటే ఇంకా మనకి తర్వాత నుంచి ఓహియో కానీ అలానే వస్తుందిలేండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ ఓహియో పెట్టాం కాబట్టి ఓహియో అంతే. అది ఇన్స్టెన్స్ మాత్రం మీరు వీడియో పంపిన తర్వాత చేస్తాను సార్, దానికి నాకు కొద్దిగా అవగాహన లేదు. ఓకే అండి, ఖచ్చితంగా. డీటెయిల్స్ మే వరకు ఎక్స్పైర్ ఉంది. పర్లేదు ప్రసన్న కుమార్ గారు, మీరు ఇచ్చేసేయండి ఇప్పుడు, ప్రాబ్లమే లేదు. మే వరకు ఉంది కదా, సో ఈలోపు సపోర్ట్ చేస్తే ఇచ్చేసేయండి. సార్ నేను స్టాప్ షేర్ ఆపేయాలా? నేను చేసేసాను అండి. అంటే తర్వాత మనం కార్డు వేరే పెట్టుకోవచ్చు తర్వాత కావాలంటే మార్చేసుకోవచ్చు. ఓకే ఓకే, అంటే ఆల్రెడీ అకౌంట్ కూడా క్రియేట్ అయిపోయింది అందుకే. ఓకే, ప్రాబ్లం ఏం లేదులేండి. తర్వాత కావాలంటే కార్డ్ డీటెయిల్స్ మార్చేసుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. Okay then. So any more queries? So if you don't have any queries, we can wind up the session. Are we good for today or anything else that you want to know? Okay then. So thank you guys. Thanks for joining the session. We'll meet you on Thank you, sir. Yeah. Bye everyone. Have a great day.